లైన్ యాహ్! సో, లయన్ గేట్ అంటే ఏంటంటే, ప్రతి సంవత్సరము జూలై నుంచి జూలై చివరి నుంచి అనమాట. అంటే జూలై 26థ్ నుంచి ఆగస్ట్ 8 వరకి సూర్యుడు సింహరాశిలో ప్రయాణిస్తాడనమాట. దానికి చిహ్నం వచ్చేసి లియో. సో, అది సింహం గుర్తు అనమాట. అందుకే దీనికి లయన్ గేట్ అనే పేరు. అయితే దీనిలో ఇంకొకటేంటంటే, సీరియస్ నక్షత్రము కూడా మనకి ఉదయం కనిపిస్తుందనమాట దాంట్లో. ఈ లయన్ గేట్ పోర్టల్ ఈ అన్ని డేస్‌లో గూడా సిరియస్ నక్షత్రం అనేది సూర్యోదయానికి ముందు ఆకాశంలో మనకి దర్శనమిస్తుందంట. సో, దీని ఉద్దేశ్యం ఏంటి అంటే, ప్రాచీన ఈజిప్ట్‌లో అంటే సిరియస్ నక్షత్రాన్ని అత్యంత పవిత్రంగా భావించేవారంట. సో, దీనివల్ల వాళ్ళకి నైలు నది వరదలు, కొత్త ప్రారంభాలకి ఇప్పుడు మనకి కొత్త వాటరొస్తాయి అంటాం గదా! సో, అట్లాగా కొత్తగా నైలు నది వరదలనేటివి వస్తాయంట వాళ్ళకి. సో, వాళ్ళకేంటంటే న్యూ బిగినింగ్స్ అనమాట. కొత్త ప్రారంభ సంకేతం. అందులోనూ 8 సంఖ్యకు ఒక ప్రత్యేకత ఉంది అనమాట. ఏంటంటే న్యూమరాలజీలో ఈ 8 అనే సంఖ్య అనేది అబండెన్స్, ఎనర్జీ చాలా ఇన్ఫినిటీగా ఉంటుందంట. సో, ఇది మన స్పిరిచువల్ అవేకెనింగ్‌కి ఇవాల్యుయేషన్‌కి అదే పరివర్తనకి చాలా మనకి ఉపయోగపడుతుంది అంట. సో, అందువల్ల ఈ రోజుని ఇంకా చాలా శక్తివంతమైన మనము ఈ స్పిరిచువల్ జర్నీలో మనకి ఈ టైమ్ లైన్‌ని మనము ఉద్దేశించి ఈ లయన్ గేట్ గురించి మనం తెలుసుకుంటామంట. సో, ఎవ్రీ ఇయర్ ఈ టైంలో అనంతమైన శక్తి ఉంటుంది. సో, మరి పోర్టల్ అంటే ఏంటి అంటే, పోర్టల్ అంటే ఒక ద్వారము. ఒక ప్రవేశ మార్గము అని చెప్తున్నారిక్కడ. సో, అది మనకి విశ్వమయ ప్రాణశక్తులతో మనల్ని అనుసంధానం చేసుకోవడానికి ఈ ధ్యానం ద్వారా మన ఆత్మ పరిశీలనకు కూడా అనుకూలమైన కాలమంట. సో, అందుకని దీనికి మనము ఆహ్, శక్తి ద్వారము అనేసి అంటామనమాట. సో, లయన్ అంటే లియో సింహరాశి. సిరియస్ అంటే ప్రాచీన ఈజిప్ట్‌లో పవిత్ర నక్షత్రం. మనం ఏన్షియంట్ విజ్డమ్ గదా! మనదంతా గూడా. ఎక్కడి నుంచి వచ్చింది అంటే కొన్ని సివిలైజేషన్స్‌లో ఈజిప్ట్ అనేది గూడా ఒకటుంటుందనమాట. అందుకే మనకి గిజా పిరమిడ్ ఉంటుంది చూడండి అక్కడ. కొన్ని ఎనర్జీ సెంటర్స్ ఉంటాయన్నమాట భూమి పైన. సో, దాంట్లో ఒకటి గిజా పిరమిడ్. సో, ఎక్కడెక్కడి నుంచి మనకి ఈ భూగర్భంలోంచి మనకి ఎనర్జీ ఎక్కడెక్కడి నుంచి పుట్టుకొస్తుంది అంటే కొన్ని సీక్రెట్ ప్లేసెస్ ఉంటాయి. దాంట్లో ఈజిప్ట్. అందుకే ఇక్కడ మనం ఈజిప్ట్‌ని పవిత్రమైన ప్లేస్ అంటాము. అట్లాగే సిరియస్ నక్షత్రం అనేది గూడా ఈజిప్ట్‌లో ఒక పవిత్రమైన ఆహ్, అది నక్షత్రం అన్నమాట. సో, ఇంక మనకి ఈ టైంలో తీసుకుంటే లయన్ గేట్ పోర్టల్ అనేది మనకి శక్తివంతమైన కాలం కాబట్టి ఆహ్, ఆత్మకి ఎలా ఉపయోగపడుతుంది? మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎట్లా ఉపయోగపడుతుందనేసి కొన్ని పాయింట్స్ మనం తెలుసుకుందాం. ఆత్మ చైతన్యం పెరిగే సమయం అంట ఈ సమయము. అంటే మన కాన్షియస్‌నెస్‌ని మనం ఎక్స్‌పాండ్ జేసుకోవచ్చనమాట. సో, ధైర్యము, ఆత్మవిశ్వాసము, నాయకత్వ గుణాలు మనకి వికసిస్తాయంట. సో, పాత ప్రతికూల భావనలన్నీ గూడా మనం విడిచిపెట్టి కొత్త సంకల్పాలు చేసుకునే అవకాశం అనేది మనకి ఉంటుందంట. సో, దీని ద్వారా మనం ఏం జేయొచ్చంటే ధ్యాన సాధన ఎక్కువ జేసుకోవచ్చు. ప్రేయర్స్ అట్లాగే గ్రాటిట్యూడ్ ఇట్లాంటి సాధనకు గూడా మనకు అనుకూలమైన సమయమంట. సో, దీనివల్ల మనకి ఏం జరుగుతుంది అంటే అంతరంగంలో మార్పొస్తుంది. ఇన్నర్‌లో మనకి చాలా మార్పొస్తుంది. అంటే ఇంట్యూషన్ లెవెల్స్ పెరగడం అనేది, సో, మనలో ఉన్న చక్రాలు బ్యాలెన్స్‌లోకి రావడం అనేది, మనలో ఉన్న ఫెమినైన్ ఎనర్జీస్, మాస్కులిన్ ఎనర్జీస్ అన్నీ కూడా ఒక అలైన్‌మెంట్‌లోకి రావడం అనేసేది. సో, ఏ రకంగా చూసినా గూడా ఆత్మ వికాసం అనేది చాలా బాగా జరుగుతుంది అన్నమాట. సో, ఆధ్యాత్మిక శాస్త్రంలో గూడా ఒక సాంఖ్య శాస్త్రం తీసుకుంటే 8వ సంఖ్యకు సమృద్ధి అంటే అబండెన్స్. అనంతమైన శక్తి ఇన్ఫినిటీగా ఉంటుందన్నమాట మనకి. సో, కర్మ సమతుల్యత. ఒక బ్యాలెన్స్‌లోకి మన కార్మిక్ లూప్స్ అన్నీ గూడా ఒక బ్యాలెన్స్‌లోకొస్తాయంట. సో, ఆత్మ బలం, ఇన్నర్ పవర్ ఇవన్నీ గూడా మనకి ఈ లయన్ గేట్ పోర్టల్స్‌లో మనము పరిగణలోకి తీసుకోవచ్చనమాట. సో, మరి ఈసారి వచ్చే లయన్ గేట్ పోర్టల్ స్పెషల్ ఏంటంటే, మనం ఎవ్రీ ఇయర్ ఎందుకు చెప్పుకోవట్లే, ఈ ఇయర్ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, 8th మంత్, 8th డేట్, ఇయర్ గూడా 8 రావడం వల్ల 888 అనమాట. సో, 888 8 అనేది ఇన్ఫినిటీకి గూడా సింబల్. ఇట్లా రివర్స్‌లో రాస్తే మనకి.
అంటే ఒక లూప్ లాగా ఇలా ఇలా ఎలాగైతే దాన్ని మనం ఇన్ఫినిటీ సింబల్‌ని రిపీటెడ్ రాస్తూ ఉంటామో, సో, మనలో అనంతమైన శక్తి కూడా రిపీటెడ్‌గా ఉప్పొంగిపోతుంది అని చెప్తున్నారనమాట ఇక్కడ. సో, అందుకని ఈ 888కి సంబంధించిన ఈ ఎనర్జీస్ జూలై 26 నుంచి 10% నుంచి స్టార్ట్ అయ్యి 100% వరకి ఆగస్ట్ 8 రోజు మనం గమనిస్తామనమాట. అందుకనే ఆగస్ట్ 8, 7, 8 ఈ 2 డేస్ మనం చాలా ధ్యానం చేసుకున్నామనుకోండి, సాధన ఎక్కువ చేసుకోవాలి. మనలో ఏం జరుగుతుంది? మనలో ఏ ఎమోషన్స్ మనకి వస్తున్నాయి? ఏ థాట్స్ మనలో వస్తున్నాయి? అనేది కొంచెం గమనిక అట్లా అవేర్‌గా ఉండి మనం వాటిని చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను చెప్పే ఈ సెషన్‌లో ఏంటంటే ఒక ఆహ్, అలెగ్జాండర్ క్విన్ అని ఒకతను ఛానలర్ అనమాట. తనకి 2012లో ఆయనకి ఈ స్పిరిచ్యువల్ అవేకెనింగ్ చాలా ఫోర్స్‌గా జరిగిందనమాట. సో, సడెన్‌గా ఆయనకి ఈ మనకి 'పవర్ ఆఫ్ నౌ'లో ఎకార్ట్ టోల్ కనిపిస్తాయి గదా! కాంతి గోళాలంటాం చూసారా? ఆర్బిట్స్. అట్లా సడెన్‌గా కనిపించడము, సడెన్‌గా అందరి ఆరాస్ కనిపించడము, అసలాయనకి చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోయాడనమాట. చాలా మెడికేషన్స్ తీసుకున్నాడు. నేనేంటి అసలు నాకి మెంటల్‌గా నేను సరిగ్గా లేనా ఏంటి? తెలీదు. అసలెవరు గైడ్ చేసేవాళ్ళు లేరు. సో, అందుకని ఆయనకి ఏమీ అర్థమవ్వదనమాట. సో, ఇంకొకసారి డాక్టర్ దగ్గరికి వెళ్లి అన్ని మెడికేషన్స్ తీసుకోవడం అనేది ఇంకొక 1 మంత్ వరకంతా చేసుకుంటూ ఉంటాడనమాట. 1 మంత్ వరకంతా చేసుకుంటూ ఉంటే తర్వాత ఎందుకో ఒకానొక రోజు ఇంకా 2, 3 మంత్స్‌లోనే కొంచెం స్పిరిచ్యువల్ అవేకెనింగ్ కొద్దిగా ఆ ప్రాసెస్‌లో ఉండగా ఆయనకి కొంచెం ఇంట్యూషన్ డెవలప్ అయిందనమాట. ఇంట్యూషన్ డెవలప్ అయ్యి లోపల నుంచి ఆన్సర్స్ రావడం జరిగాయి. "నువ్విప్పుడు ఈ టైంలో నువ్వు ఈ పని చెయ్యి" అనేసి ఇంట్యూషన్ తన హార్ట్ కొహరెన్స్ అనేది జరిగిందంట. సో, అట్లా చిన్నగా ఆయన ఆహ్, ఆ 3 మంత్స్‌లో అందరి ఆరాస్‌కి సంబంధించిన కొందరిది గోల్డెన్ కలరు, కొందరికి డిసీజ్ ఉన్న వారికి కొంచెము లైట్ గ్రే కలరు అట్లా ఆయనకి లోపల నుంచి ఇంట్యూషన్ ద్వారా ఆన్సర్స్ రావడం ద్వారా చిన్నగా ఒక రోజు మొత్తం మనం ఇప్పుడు మెడిటేటర్స్ మనం ధ్యానంలోకి రాగానే మందుల డబ్బా మొత్తం ఎట్లాగైతే ట్రాష్‌లో పడేస్తామో అట్లా ఒకానొక రోజు ఆయన అవన్నీ స్టెరాయిడ్స్ ఇట్లాంటియన్నీ చాలా తీసుకొని ఉన్నాడు. ఓ 3 మంత్స్ వరకి. వాటికవే అన్నిటిని ట్రాష్‌లో పడేసాడంట ఆయన. ఇంకక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయిందంటే ఇంకా 6 మంత్స్ వరకి ఎక్స్‌ట్రా టెరెస్ట్రియల్స్, ప్లైడియన్స్, ఆర్క్‌టూరియన్స్ ఆయనకి ఛానెలింగ్ అవ్వడము. అసలిప్పటి వరకి ఇంకా ఒక రేంజ్‌లో అనమాట. ఆయనకి ఫోర్స్‌ఫుల్‌గా స్పిరిచ్యువల్ అవేకెనింగ్ జరిగింది. అట్లాగే ఫ్యామిలీ అందరూ గూడా దూరమైపోయారు. "ఇంక నీకు పిచ్చి పట్టేసింది. నువ్వసలు హ్యూమన్ బీయింగ్ లాగా బిహేవ్ చేయట్లేదు. ఏదేదో కనిపిస్తున్నాయి అంటున్నావు. ఏందో చెప్తున్నావు. మా లోపల ఏమి లేకపోయినా గూడా మాలో డిసీజెస్ ఉన్నాయని చెప్తున్నావు" అనేసి ఇంకా ఆ టైంలో మరీ కొంచెం ఇంకా ఎనర్జీస్ తక్కువ గదా! జనాలు అంత ఎక్కువ వాళ్ళలో అవేర్‌నెస్ లేదు కదా! 2012లో. సో, అందరూ ఫ్యామిలీ అందరూ దూరం పెట్టేస్తారనమాట ఆయన్ని. ఇంకా చిన్నగా సెపరేట్‌గా ఆయన ఒక అపార్ట్‌మెంట్ తీసుకొని తనలో ఉన్న అన్నిటిని డెవలప్ జేసుకుంటూ చాలా చేస్తారనమాట. అసలెట్లాగంటే ఆహ్, హ్మ్, ఒక చిన్నగా అంటే సెషన్స్ చెప్పడము. ఇంటికొచ్చిన వాళ్ళందరికి ఒక్కొక్కరికి అట్లా ఇంకా పిలిచి మరి అట్లా రేకి నేర్చుకుంటారు. ఏమేమో అన్నమాట. ఒక 5, 6 పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ సంబంధించినయేదో నేర్చుకుంటారు. ఈ న్యూ ఎనర్జీకి సంబంధించిన కొన్ని టెక్నిక్స్ నేర్చుకుంటారు. అట్లా అంటే బిల్డ్ చేసుకుంటూ పోయిన తర్వాత ఆయన ఏంటంటే ఇంకా స్పిరిచ్యువల్‌గా కొంచెము తనలో ఉన్న ఇన్‌బిల్ట్‌గా ఉన్న అంతరంగం ఉన్న ఇంట్యూషన్‌ని తను డెవలప్ చేసుకుంటూ ఉన్నప్పుడు తెలిసిన దాన్ని అంటే మనకు ప్రతిసారి చెప్తారు కదా! ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు అనేసి. అందరిని ఇలాగే ఆయన ఫ్రెండ్స్ అందరిని కూర్చోబెట్టి చెప్తూ ఉన్నప్పుడు ఒక 6 మంత్స్, 1 ఇయర్ తర్వాత వీళ్ళు కనెక్ట్ అవుతారనమాట. ఆర్క్‌టూరియన్స్, ప్లైడియన్స్ ఇంకా ఇతను రెడీగున్నాడు. చాలానే చెప్తున్నాడు. తెలిసిందైనా సరే చెప్తున్నాడు. సో, ఈయన ఇంకా వర్క్ చేయొచ్చు ఈ ఎర్త్ పైన అనేసి ఇంకా యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేయమనడము. ఆయన్ని ఎనర్జీ రీడింగ్స్ చేస్తాడనమాట. ఎవ్రీ వీక్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? హ్యూమన్ రెసొనెన్స్ ఎలా ఉంది మనకిక్కడ? అంటే భూమాతకి సంబంధించిన ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? అందరి కాన్షియస్‌నెస్ ఎలా పనిచేస్తుంది? ప్లానెట్స్ ఎట్లా వర్క్ చేస్తున్నాయి? ఇవన్నీ మన అలైన్‌మెంట్‌లో, మన సోల్ పర్పస్‌లో మనకెలా భాగమయ్యాయి? ఎట్లా మనకి సోల్ జర్నీలో హెల్ప్ చేస్తున్నాయి అన్నీ అని చెప్పేసి అట్లాంటియన్నీ చేస్తాడనమాట. సో, నేను గూడా ఈ మధ్య కనెక్ట్ అయ్యాను ఆయనకి. నాకిది చాలా బాగా అనిపిచ్చింది. ఈయనది తెలుసుకున్న తర్వాత షేర్ చేసుకోవాలనిపిచ్చింది. అయితే నేను ఆయన చేసిన పాడ్‌కాస్ట్‌నంతా గూడా కొంచెం తెలుగులోకి నేను నా సొంతంగా ఏమీ లేదు.
ఆయన చెప్పేదే. కాకపోతే మనం దీన్ని కొంచెం డీకోడ్ చేసుకుంటూ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. యాహ్! సో, ఈయనేమంటారంటే, నా నమ్మకం ఏమిటంటే, రాబోయే 30 రోజులు ఇదొక 1 మంత్ బ్యాక్ తీసిన వీడియో అనమాట. తర్వాత మళ్ళీ లయన్ గడ్ పోర్టల్ గురించి కూడా చెప్తాడు. సో, ఈ 2 నేనెందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ మనకేం జరుగుతుందో తెలియాలి. ఈ 1 మంత్. ఎందుకంటే, ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. కానీ ఈ ఇయర్‌కి స్పెషాలిటీ చెప్తున్నాడనమాట. ఎందుకంటే 2030లో ఈ సత్యయుగంలోకి మన కాన్షియస్‌నెస్ ఎంటర్ అయింది కాబట్టి, ఈ టైమ్ పీరియడ్‌లో ఈ 1 మంత్ మనకి ఈ 6 ఇయర్స్ వరకి గూడా ఉన్న ఎనర్జీస్‌ని ఇంపాక్ట్ చేస్తదంట. అంటే ఈ 1 మంత్‌లో మన లోపలున్న కాన్షియస్‌నెస్‌ని ఎక్స్‌పాండ్ చేస్తూ, మనం సాధనకి, అట్లాగే మన లోపల ఉన్న ఎనర్జీస్‌కి మనం కొంచెం అలైన్ అయ్యి ఉన్నామనుకోండి, అంటే కొంచెం మానవ ప్రయత్నం కొంచెం ఉంటే దైవ సంకల్పం ఇంకా దానికి తోడై ఉంటదంటారు గదా! సో, ఈ 1 మంత్‌లో మనం ఏమేం జేసుకోవాలి? ఇది కొంచెం లేట్‌గా వచ్చింది యాక్చువల్లీ. ఇంకొంచెం ముందొచ్చుంటే గనక మనం ఈ మంత్ అంతా గూడా అదే జూలై ఎండ్ నుంచి గూడా ఇంకా సాధన స్టార్ట్ జేసేవాళ్ళమేమో. కానీ పర్వాలేదు. ఆగస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి 8 అంటే ఇంకా ఈ పీరియడ్‌లో ఫస్ట్ వీక్‌లోనే ఉన్నాం గాబట్టి మనకి ఇంకా మనం యుటిలైజ్ చేసుకోవచ్చు. అందుకనే ఇది మనకిప్పుడు అవసరము. సో, ఇది దీని గురించి ఏంటంటే ఆయనేం చెప్తున్నారంటే రాబోయే 30 రోజులు ఈ ఏడాదిలోనే అత్యంత ముఖ్యమైన ఎనర్జీ మార్పులు చేసుకునే రోజులుగా ఉంటాయంట. ఎందుకంటే ఈ కాలంలో వరుసగా 3 ముఖ్యమైన తేదీలొస్తున్నాయని చెప్తున్నారాయన మనకి. వాటినే పవిత్ర త్రయం, హోలీ ట్రినిటీ లాగా చెప్తున్నారు. ఆధ్యాత్మిక వర్గాలుగా ఆయన విభజిస్తున్నారు. మొదటిది జూలై 22 ఇది గూడా ఓన్లీ ఆయన చెప్పింది కాదు మాస్టర్స్. ఆయనకి ప్లైడియన్స్, ఆర్కిటూరియన్స్ మనకి వీళ్ళు చెప్పిన ఛానెలింగ్ విశేషాలనమాట. అంటే ఏకంగా మనకి దైవాంశ సంభూతులే చెప్పారనమాట. వాళ్ళేంటంటే కొంచెం న్యూ ఏజ్ మాస్టర్స్ అంతే. ఇప్పుడు మనకు దేవీ దేవతలు ఎట్లాగుంటారో వీళ్ళు న్యూ ఏజ్ మాస్టర్స్. మరి వీళ్ళెందుకు మనం వీళ్ళ గురించి వీళ్ళు చెప్పిన మాటలే మనం ఎందుకు నమ్మాలి అంటే, ప్రస్తుతం సత్యయుగంలోకి తీసుకొచ్చే ఎవరైతే గురువులు గాని, దేవీ దేవతలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మనం ఇప్పుడు అనుకుంటాం గదా! ఒక మహావతార్ బాబాజీ మనకెట్లాగైతే అసెండ్ అవ్వడానికి మనకు హెల్ప్ చేస్తున్నారు ఎర్త్‌కి, అట్లాగైతే ప్రతి ఒక్క దేవీ దేవతలు హెల్ప్ చేస్తున్నారో, అట్లాగే సాంకేతిక పరంగా, సైన్స్ పరంగా మనకి వీళ్ళు టెక్నాలజీ వైస్‌లో వీళ్ళు చాలా టాప్‌లో ఉంటారు. ఇంకొకటేంటంటే మన బాడీస్‌ని గూడా వీళ్ళే తయారు చేశారు. అది ఈ మధ్య కాలంలో నాకు తెలిసింది. దానికి సంబంధించిన గూడా ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను తర్వాత. ఏంటంటే మన బాడీలో ప్రతి ఒక్క మెకానిజం మన ఫిజికల్ బాడీ తయారు చేసిందే మనకి ఎక్స్‌ట్రా టెరెస్ట్రియల్స్ అంటే ప్లైడియన్స్, ఆర్క్టూరియన్స్, సిరియన్స్ వీళ్ళందరూ కలిసి అందుకే టెక్నాలజీలో వీళ్ళు చాలా ముందుంటారు. సో, ఇప్పుడు ఏఐ వచ్చింది గూడా వీళ్ళ ద్వారానే. ఏదేదైతే భౌతిక మార్పులు జరుగుతున్నాయో మన భూమి పైన, అవన్నీ గూడా వీళ్ళ ద్వారానే. సో, వీళ్ళు మనకి అప్ టు డేట్ సమాచారం అందిస్తూనే ఉంటారనమాట. సో, దీనివల్ల మనం స్పిరిచువల్‌గా ఎదగొచ్చు. మనం ఇప్పుడు సాధన జేసుకోవచ్చు. ఓకే. సాధనల ద్వారా మనకేంటి మన ఎనర్జీ అప్‌లిఫ్ట్ అవుతుంది. మన శక్తి చాలా ఎక్కువ తీసుకుంటాము. అట్లాగే మన లోపల కాన్షియస్‌నెస్ ఎక్స్‌పాండ్ జేసుకోవడం ఇదంతా ఒక పక్కన జరుగుతుంది. దీనికి మన సాధనలు ఉపయోగపడతాయి. మన ఎనర్జీ వర్క్ ఉపయోగపడుతుంది. మన ఇన్నర్ వర్క్ ఉపయోగపడుతుంది. గురువుల సహాయం తీసుకోవచ్చు. మన ఇన్నర్ గురువుని మనం తట్టి లేపుకోవచ్చు. కానీ మనకి బాహ్యంగా సహాయం జేస్తారు. అంతరంగంలో సహాయం జేస్తారు. కనెక్ట్ అవుతారు. ఈ ఎనర్జీ వర్క్‌కి గూడా మనకు హెల్ప్ చేస్తారు వీళ్ళు. వీళ్ళలోనే మనకు స్పిరిట్ గైడ్స్ ఉంటారు. వీళ్ళలోనే మనకి ఏంజెల్స్, ఆర్కేంజెల్స్ ఉంటారు. ఇట్లా వీళ్ళ గురించి మనం. సో, వీళ్ళది మనం ప్రామాణికంగా తీసుకొని మనం ఇంకొంచెం ముందుకెళ్దాం. అయితే దీంట్లో 3 దశలుంటారని చెప్పారు గదా! పవిత్ర త్రయం అని చెప్పారు గదా! సో, దాంట్లో మొదటిది ఒక డేట్ ఏం చెప్తున్నారంటే 3 డేట్స్ ఇచ్చారిక్కడ మనకి. మొదటిది జూలై 22 ఎందుకంటే రెండవది ఆగస్ట్ 8 దాని గురించి ఇంకా డీప్‌గా తెలుసుకుందాము. మొదటిది జూలై 22 రెండవది ఆగస్ట్ 8 మూడవది ఆగస్ట్ 12 సో, ఆగస్ట్ 8 అనేది లయన్ గేట్ పోర్టల్. ఆహ్, మూడవదేంటంటే గ్రహణం. ఎక్లిప్స్ వస్తుందనమాట మనకు సూర్యగ్రహణం. సో, అదే రోజు 6 గ్రహాల పరేడ్ 6 ప్లానెట్ పరేడ్ అనేది ఏర్పడుతుందంట. గురుడు, బుధుడు, కుజుడు, యురేనస్, శని, నెప్ట్యూన్ ఈ 6 మనకి ప్లానెట్స్ అనేటివి ఉంటాయి కదా! సో, వీటికి సంబంధించిందేందంటే ఈ గ్రహాల అమరిక జరుగుతుందంట. ఇప్పటికే ఉన్న శక్తి తరంగాలు మరింత బలపడతాయి దీనివల్ల. అంటే అన్ని ప్లానెట్స్ మనకు హెల్ప్ చేస్తూ ఉంటాయి. కానీ ఏ టైంలో రావాలో ఆ టైంలో మనకు హెల్ప్ చేయడానికి, మన కాన్షియస్‌నెస్‌ని ఎక్స్‌పాండ్ చేయడానికి, మనలో మార్పులు అంతరంగంగా మార్పులు తీసుకురావడానికి మనకి ఇంకా మరికొంత సహాయం చేస్తాయన్నమాట. ఇప్పుడు చూడండి
మనకి మనం శిష్యుడు రెడీగా ఉండగానే గురువొస్తారని చెప్తారు గదా! మనం రెడీగా ఉన్నంత వరకి గురువు రాడు మన దగ్గరికి. అంటే మన చైతన్య శక్తి ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో, మనలో మార్పులొస్తూ ఉంటాయో, ఒక సెల్ఫ్ రియలైజేషన్ అనేది వస్తూ ఉంటుందో, మనకొక గురువొస్తాడు. అయితే విశ్వపతి గారు చెప్తారనమాట. నిన్న స మన శ్రీ సన్నిధి ఛానెల్‌లో ఆయన ఈ భూమి పైన ఇప్పుడు జరిగే మార్పులు ఈ 6 ఏళ్ళు ఎలా ఉంటున్నాయి? అంటే మనకి ఇండియా ఎలా ఉంటది? అనే అనేక కంట్రీలు ఎలా ఉంటాయని చెప్పినప్పుడు ఆయన ఒక మాట అంటారనమాట. ఏంటంటే గురువు మన ఈ జన్మకి మనకి రావాలి అంటే ఒక గురువు మన దగ్గరికి రావాలి అంటే గనక అంటే మనం రెడీగా ఉండాలి అని అంటే గనక 400 జన్మల తర్వాత ఒక గురువు మన లైఫ్‌లోకొస్తారంట. మనము ఒక దైవాంశ సంభూతుడిగా అందరికీ ఆ గురువులాగా తయారవ్వడానికి మనకు 5,000 సంవత్సరాలు పడతది. 5,000 జన్మలు పడతాయంట. అంటే ఇంకా మన లోపలున్న ఏవైతే ఈ ఇన్నర్ ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుందో 400 జన్మలకి గురువు పరిచయం అవుతాడు. మనలో ఉన్న ఇన్నర్ గురువుని మనకి పరిచయం చేస్తాడు. మనలో ఉన్న ఇన్నర్ గురువుకి మనం లోపల లోపల అంతరంగంలోకెళ్ళి సాధన ద్వారా మన శక్తిని పెంచుకుంటూ, మన ఈ ఎక్స్‌పాండ్ చేసుకుంటూ మనం ఇంకా ఆధ్యాత్మికంగా ఎదుగుతుంటే 400 జన్మల నుంచి 5,000 జన్మలు పడతాయంట మనకి. మనం ఒక గురువుగా తయారవ్వడానికి. అంటే ఒక్కసారి ఆలోచించండి. మనం ఎంత ఇన్నర్ వర్క్ జేసుకోవాలి. ఎంత ఇన్వర్డ్ మనం అంతర్ముఖంగా మనం సాధన జేసుకోవాలి. 400 జన్మలెక్కడ, మనకు 5,000 జన్మలెక్కడ. మనం ఒక గురువుగా తయారవ్వాలంటే. ఒక గురువుగా అంటే ఒక పత్రిజీలాగా అనుకోవచ్చు. ఒక మనకింకా ఉన్నారు గదా! ఒక స్వామి వివేకానంద, రమణ మహర్షిలాగా ఇట్లా ఒక అప్‌లిఫ్టెడ్ గురువుగా తయారవ్వాలంటే, కంప్లీట్ ఎన్‌లైటెండ్ గురువుగా తయారవ్వాలంటే మనకి 500 జన్మలు పడతాయని చెప్తున్నారనమాట ఆయన. సో, ఇక్కడ ఈ 6 గ్రహాలు గూడా సేమ్ మనకదే ప్రాసెస్‌లో మధ్యలో మనకొస్తాయి. ఒక ఇయర్‌లీ వన్స్, ఒక ఇయర్‌లీ ట్వైస్ అట్లొచ్చినప్పుడేంటంటే, మన మనమొక ఇప్పుడొక లెవెల్‌లో ఇప్పుడు ఒక గేమ్ ఆడుతుంటే లెవెల్ 1 కొంచెం ఈజీ ఉంటుంది. అబ్బా! ఎంత బాగుందో లెవెల్ 1 ఆడితే. లెవెల్ 2 ఆడాలనిపిస్తది. లెవెల్ 3 ఆడాలనిపిస్తది. 4, 5 అట్లా కొంచెం కొంచెం పెరుగుతున్న కొద్దీ టఫ్ అయితా ఉంటది మనకి. ఆ గేమ్ అనేది. మన స్పిరిచ్యువల్ జర్నీ గూడా కొంచెం టఫ్ అయితా ఉంటది. అయితే ఎట్లెట్లా లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ టఫ్ అవుతూ ఉంటదో, అట్లట్లా మనకి ఆహ్, మనం ఎదుగుతా ఉంటాం. ఒకేసారి ఒక లెవెల్ 10 వరకెళ్ళామనుకోండి లెవెల్ 5 నుంచి, అది సాధ్యమవుతుందా? ఇలాంటి స్పిరిచ్యువల్ అలైన్‌మెంట్ డేస్ వచ్చినప్పుడు సాధ్యమవుతుంది. ఇప్పుడు లెవెల్ 5 నుంచి మనము ఇప్పుడు లెవెల్ 1 నుంచి లెవెల్ 5 వరకి మెల్లిగా కష్టపడుతూ వస్తాం కదా! కానీ లెవెల్ 5 నుంచి లెవెల్ 10 వరకు చాలా గేమ్ చాలా టఫ్‌గా ఉంటుంది. ఒక పట్టాన మనం అది చేరుకోలేము. కానీ ఇలాంటి డేస్‌లో మన శక్తిని పెంచుకుంటూ, మన సాధన చేసుకుంటే ఏంటంటే లెవెల్ 5 నుంచి టాప్‌లోకెళ్ళిపోతామన్నమాట. లెవెల్ 10లోకెళ్ళిపోతామన్నమాట. అంత ఎనర్జీ మనం గెయిన్ చేస్తాం. అంత శక్తిని మనము అలైన్ అవుతాము. అట్లాగే మన కాన్షియస్‌నెస్‌ని మనం ఎక్స్‌పాండ్ చేసుకుంటాం. ఇదంతా ఏంటి? ఆధ్యాత్మిక ఎదుగుదల. ఈ రకంగా ఈ డేస్ మనకు ఉపయోగపడతాయి. అట్లాగా ప్లానెట్స్ మనకి గూడా ఉపయోగపడతాయన్నమాట. అయితే ఈ రోజులు శక్తులు చాలా తీవ్రంగా, శక్తివంతంగా మనకి ఉపయోగపడతాయంట. సో, ఈ 3 సంఘటనలు వేరుగా కాకుండా ఒక పెద్ద నిరంతర శక్తి తరంగంలా తీసుకోవాలంట మనం. అట్లా పనిచేస్తాయంట. కంటిన్యూయస్ ఎనర్జిటిక్ వేవ్ లాగా. ప్రతి సంఘటన దానికి ముందు వచ్చిన శక్తిని మరింత పెంచుకుంటూ, ఒకదానిపై మరొకటి నిర్మించుకుంటూ ముందుకు సాగుతామంట మనం. అయితే శక్తి తరంగాల ప్రభావము ఎట్లా ఉంటుందంటే మనకి వ్యక్తిగత జీవితంలో, అట్లాగే ప్రపంచంలో సంఘటనల్లో ఏదో ఒక రూపంలో మనకి ఆహ్, వ్యక్తం అవ్వడం అనేది జరుగుతుందంట. మేనిఫెస్టేషన్ అనేది మనకి జరుగుతుందనమాట. అంటే వ్యక్తిగతంగా మార్పులొస్తాయి. ప్రపంచ సంఘటనల్లో గూడా మనకి ఈ ఈ టైం ఈ 1 మంత్‌లో మనకా మార్పులొస్తాయంట. సో, ఈ కథ కేవలం క్యాలెండర్‌లో ఉన్న 3 తేదీల గురించి మాత్రమే కాదు. ఒక పరిపూర్ణ త్రయం పర్ఫెక్ట్ ట్రినిటీగా ఒక ప్రత్యేకమైన పాత్ర మనకి పోషిస్తుందంట. అయితే ఇక్కడ ఈ 3 దశలుగా తీసుకుంటున్నారు. ఏంటంటే మొదటి దశ దీన్ని క్రాసింగ్ అని పిలుస్తారంట. ఇది ఒక మార్పు ప్రారంభమయ్యే దశ. రెండవ దశ ఇప్పటికే ప్రారంభమైన మార్పుని వేగవంతం చేస్తుంది. ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తుందన్నమాట. సో, మూడవ దశ ఇది ఆ మార్పును పూర్తి చేసి స్థిరపరుస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనము మన లైఫ్ టైమ్‌లో మనం మన మన ఈ లైఫ్ జర్నీలో మనం తీసుకుంటే ఏంటంటే, ఈ 1 మంత్‌లో మనం సాధన చేసుకుంటుంటే ఒక టర్నింగ్ పాయింటొస్తది. ఒక పాత్‌లోకి ఎంటర్ అవుతాం. అది మనం ఒక మార్పుకి ఆ రూట్ అనేది మనకు పనిచేస్తుంది.
అయితే ఈ రూట్‌లో మనం వేగవంతంగా ఎళ్తామనమాట ఆధ్యాత్మిక సాధనలో. చాలా ఫాస్ట్ ఫార్వర్డ్‌గా ముందుకెళ్తూ ఉంటామనమాట. ఎళ్లి ఏమవుతుంది లెవెల్ 5 నుంచి లెవెల్ 10 వరకు చాలా ఫాస్ట్‌గా ఎళ్ళిపోతాం గదా! కొంచెం ఎదుగుదల. సో, అవేర్‌నెస్ పెరుగుతుంది. మనలో ఉన్న మార్పుల్ని మనం గమనిస్తాము. కొంచెం జ్ఞానం ఒస్తుంది. సో, ఇదంతా గూడా థర్డ్ దశ ఏంటంటే స్థిరపరుస్తుంది. మనకొక మంచి ఒక పీస్‌ఫుల్ స్థితి అనేది ఒకటి వస్తుందంట. సో, ఈ 3 మనకి అట్లా ఉపయోగపడతాయంట. సో, ఈ 3 కలిసి గూడా చాలా కాలంగా ఎనర్జిటిక్ కారిడార్ అనేది ఒక శక్తివంతమైన ప్రవాహాన్ని సృష్టిస్తాయంట. ఇవన్నీ గూడా మన లోపల ఎనర్జిటిక్ కారిడార్ అనేది అంటే లోపల హార్ట్ చక్ర ఓపెన్ అవ్వడం గానీ, దాంట్లో ఉన్న కొహెరెన్స్ చాలా బ్లాకేజెస్ క్లియర్ అయిపోయి, చాలా పొరలుంటాయంట మనకి హార్ట్ చక్రాలు. సో, అన్ని చక్రాల్లో ఉంటాయి. కానీ హార్ట్ చక్ర ఎందుకు స్పెసిఫిక్‌గా చెప్తున్నాననంటే, ఈ టైమ్ లైన్‌లో మనకి ఆహ్ మనలో ఉన్న క్వాలిటీస్ అంటే డీమన్ క్వాలిటీస్ నుంచి గాడ్ క్వాలిటీస్ తెలుసుకునే మార్గం అనేది మనకు వస్తూ ఉంటుందన్నమాట. అంటే ఏంటి ప్రతి ఒక్కరిలో దైవత్వాన్ని కనుగొంటాము. ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ చేస్తాము యాజ్ ఇట్ ఈస్‌గా. మనలో ఉన్న ప్రాసెస్‌ని అలో చేస్తాము. అట్లాగే అహం బ్రహ్మాస్మి స్థితి తత్వమసి, ఇంకా సర్వం కల్పితం బ్రహ్మ, ప్రతి వస్తువులోను, ప్రతి జీవిలోను, ప్రతి ఒక చిన్న పదార్థంలోను అన్నింటిలోనూ గూడా ప్రతి మనిషిలోను మన దైవత్వ లక్షణాలను మనం చూసుకోవచ్చంట. సో, అట్లా దీని గురించి చెప్తున్నారు. సో, మీరు ఒక ఉదాహరణ చెప్తున్నారనమాట. మీరు సముద్ర తీరంలో నిలబడి 3 పెద్ద అలలు వరుసగా వస్తున్నాయని ఊహించుకుందామంట. మొదటి అల వచ్చి నీటిని కదిలిస్తుంది. రెండవ అల అదే నీటిని మరింత లోపలికి తీసుకెళ్తుంది. మూడవ అల వచ్చి తీరరేఖనే కొత్త రూపంలో మార్చేస్తుందంట. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక సముద్ర తీరంలో నిలబడి ఉన్నప్పుడు 3 పెద్ద అలలు వరుసగా వస్తున్నాయి. 1, 2, 3. ఒక అల నీటిని కదిలిస్తుంది. చిన్నగా స్లోగా ముందుకొచ్చింది. ఓకే. రెండవ అల ముందుకొచ్చి ఇలా బ్యాక్‌కెళ్ళిపోతుందనమాట. అయితే బ్యాక్‌కెళ్ళినప్పుడు కొత్త అల పుట్టుకొస్తుంది మళ్ళా ముందుకి. మంచి ఒక వేగంతో వస్తుందనమాట. కొత్త ప్యూరిటీ అయిన ఒక అల వస్తుందనమాట. ఇప్పుడు ఫస్ట్ అల వచ్చినప్పుడు కొంచెం మనకు లోపలున్నవి కనిపిస్తాయి. మట్టి, కొంత రాళ్ళు అట్లాంటివి కనిపిస్తాయి. కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా స్లోగొస్తుందనుకోండి ముందుకొక అల. మనం విజువలైజ్ చేసుకుంటూ చూద్దాం. అలాగే స్లోగా వెళ్ళిపోతుందనుకోండి. క్లియర్‌గా మనకు ఆ మట్టి, ధూళి, దుమ్ము ఏవైతే మనకి చెత్త పేరుకొనున్నదో అవన్నీ సర్ఫేస్‌లోకొచ్చినప్పుడు మనకు కనిపిస్తాయి. ఈ కనిపించినప్పుడు అది బ్యాక్‌కెళ్తుందన్నమాట. బ్యాక్‌కెళ్ళినప్పుడు మళ్ళీ కొత్త అల ఫ్రెష్‌గా వచ్చినప్పుడు మనకు లోపల ఏం కనిపించవు. మంచి ఒక ఉప్పొంగినట్టొస్తుంది ఆ అల. అలాగే మన జీవితంలో జరుగుతుందంట. ఎట్లా అంటే ఫస్ట్ మన లోపలున్న ఆ చెత్త అనేది మనకు బయట పడేసుకోవడానికి సాధన చేస్తా ఉంటాం. స్లోగా అలొస్తుంది. ఆ సాధన చేస్తున్నప్పుడు మనం లోపలికెళ్తామనమాట అంతరంగంలోకి. అమ్మో బాబోయ్! ఈ చెత్త నా లోపలే ఉంది. ఎంత పేరుకుపోయి ఉంది. ఇన్ని జన్మల నుంచి ఉంది. నేను నా లోపలున్న ఈ అరిషడ్ వర్గాలన్నీ గూడా నాకు బయటకొచ్చేస్తున్నాయి. కోపం బయటకొచ్చేస్తుంది. ద్వేషం బయటకొచ్చేస్తుంది. అసలు ఇంత చెత్తుందా నా లోపల? నేనిన్ని మార్చుకోవాలా? అమ్మో! నా లోపల ఇంత కోపం ఉంటుందని నేనెప్పుడు ఎరుకతో నేను గమనించలేదు ఇదివరకు. కానీ సాధనకొచ్చాక మన లోపల ఉన్న ఆ మార్పుల్ని మనం గమనిస్తాం. అంటే మన అల అనేది బ్యాక్‌కెళ్తా ఉంది స్లోగా. డివైన్ ఎనర్జీ కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయి లోపలికెళ్ళి కొత్త ఫ్రెష్‌గా ఒక పెద్ద ఉప్పొంగినలా వస్తుందనమాట. అప్పుడు మన లోపల ఉన్నయి అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. చక్రాలు క్లెన్స్ అవ్వడం ఇదంతా చేస్తుందనమాట. సో, ఈ 3 అలలు గూడా మనకి తీర ప్రాంతం యొక్క రూపాన్ని మొత్తం మార్చేస్తదంట. అట్లా ఈ 3 శక్తి సంఘటనలు కలిసి భూమిపై ఉన్న శక్తి వాతావరణంలో ఒక పెద్ద మార్పుని తీసుకొచ్చే ఈ 30 రోజుల గురించి మనకి ఈయన చాలా బాగా చెప్తున్నారనమాట. అయితే శక్తి సంబంధిత సంఘటనల గురించి చాలా మందికి ఉండే ఒక అపోహ ఏంటంటే, క్యాలెండర్ చూపిన తేదీన మాత్రమే ప్రారంభమవుతాయి అనుకోవడం తప్పంట. ఇదేందంటే జూలై 26 నుంచి మనకి ఈ తరంగం అనేది ప్రారంభమయ్యి మనకి ఈ మంత్ అంతా ఉంటుంది. అయితే ఇది మనకి ఒక భౌతిక ప్రపంచానికి అతీతమైన స్థాయిలో మార్పులు క్రమంగా మన ఫిజికల్ రియాలిటీనే మార్చేస్తాయంట. ఎలా అంటే ఆలోచనలు, సంకల్పాలు, అంతర్గత మార్పులు స్పష్టమైన అనుభవాలుగా వ్యక్తం అవ్వడం అనేది ప్రారంభమయ్యే సమయం అనేదంట ఇదంట. సో, ఆర్కిటూరియన్స్ చెప్పినట్టుగా ఈ మార్పు మన శరీరంని గ్రహిస్తుంది అంట. తర్వాతే మన చైతన్య మనస్సు అంటే మన లోయర్ మైండ్ అనేది పూర్తిగా అర్థం చేసుకుంటుందంట. ఎట్లా అంటే దీన్నెట్లా తీసుకోవచ్చంటే ఫస్ట్ శరీరం మనకి దేన్నైనా గూడా
ఏ ఎనర్జీ అయినా సరే ఫస్ట్ మనం గ్రాస్ప్ చేసుకునేదేంటంటే మన బాడీ అంట. తర్వాతే మన చైతన్యంలో మార్పు తీసుకొస్తుందంట. అంటే బాడీలో ఒక చేంజొచ్చిందనుకోండి, అబ్బా! పెయిన్సొస్తున్నాయి. ఎందుకనో ఈ డేస్‌లో నాకిలా ఉంది. ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? అని నేనొక క్వెషనేసుకుంటాను. క్వెషనేసుకున్నప్పుడు ఫస్ట్ అది మనసుకెళ్తుంది. ఆ క్వెషన్. మనసుకెళ్ళినప్పుడు మనసేం జేస్తుంది? చిన్నగా కాన్షియస్ మైండ్‌కి జెప్తుంది. చైతన్య స్థితికి చెప్తుందనమాట. సో, అదేంటి లోయర్ మైండ్ అని చెప్పుకోవచ్చు మనం. ఈ చైతన్య స్థితికి చెప్పినప్పుడు మన కాన్షియస్ లెవెల్‌లో ఒక ఆలోచన మొదలైనప్పుడు, అరే! నా బాడీలో ఈ మార్పులేంటి? ఎనర్జీ వర్క్ ఏం జరుగుతుంది? అనేసి మైండెళ్లి మనకి ఈ మనసెళ్లి మన కాన్షియస్‌నెస్‌కి చెప్తుందనమాట. కాన్షియస్‌నెస్ చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే, హయ్యర్ సెల్ఫ్‌ని అడుగుతాం. ఓకే. లోయర్ మైండ్ ఎళ్లి హయ్యర్ మైండ్‌ని అడుగుతుంది. లోయర్ మైండ్ అంటే మన ఫిజికల్ మైండ్. ఓకే. హయ్యర్ మైండ్ అంటే హయ్యర్ కాన్షియస్‌నెస్, హయ్యర్ వైబ్రేషన్స్, హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉన్న మన హయ్యర్ సెల్ఫ్ యొక్క మైండ్ అనమాట. అక్కడ మనం క్వెషన్ ఏసుకున్నప్పుడు మనకర్థమవుతుంది. అందుకే ఈ సమయంలో మనకి అనుభవాలు చాలా వస్తాయంట. ఏమొస్తాయంటే, అకస్మాత్తుగా ఎక్కువ అలసట అనిపించడం అనమాట. మన బాడీలో ఫ్యాటిగ్ అనేది ఎలా ఉంటదంటే, అబ్బా! ఇక పడుకున్నా సరే మనకి నిద్ర సరిపోదనమాట. అంత అలసట. సో, ఎమోషన్స్ చాలా ఫాస్ట్‌గా మనకి ట్రిగ్గర్ అవుతాయి. భావోద్వేగాలు తీవ్రంగా మనకి అనిపించడము. ఏదో పెద్ద మార్పు జరుగుతుందని అంతర్గతంగా ఒక అనుభూతి కలుగుతుంది. మనం ఇదంతా అవేర్‌నెస్‌గా ఉంటే కలుగుతుంది. సో, ఇదంతా మనకి ఏమి మాస్టర్స్ ఇవి మనకి ఏది జరగట్లేదని మనం ఏమి అనుకోవద్దు. ధ్యానం చేసిన వాళ్ళకే గాకుండా, ధ్యానం జేయని వాళ్ళకి గూడా ఈ అంతరంగ మార్పులు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ సోలు పాత్‌ని బట్టి, వాళ్ళ సోల్ జర్నీని బట్టి, వాళ్ళ ఆత్మ ఎందుకంటే ఆత్మకి తెలుసు ఏం జేయాలో, ఏం జరుగుతుందో. కానీ మన అవేర్ మైండ్‌కి తెలీదనమాట. కానీ అందరిలో ఈ అంతర్గత మార్పులు జరుగుతుంటాయి. మనం ఎప్పుడైతే ఎరుకతో ఉండి మనం సాధన చేసుకున్న వాళ్ళకి కొంచెం ఇంట్యూషన్ ద్వారా మనకు లోపల కొన్ని తెలుస్తూ ఉంటాయన్నమాట. వాటినే మనం ఇప్పుడు బిల్డ్ చేసుకోవాలి. అందుకే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము. లేదంటే మనకసలు అవసరమే లేదు. ఏం జరుగుతుందో తెలియాలి. దాన్ని ఎలా ప్రాసెస్ చేసుకోవాలో తెలియాలి. అసలు ఫస్ట్ ఆ జ్ఞానం తెలుసుకోవాలి. దాని తర్వాత దాన్ని ఎలా ప్రాసెస్ చేసుకోవాలో తెలియాలి. ఆ ప్రాసెస్‌లో భాగంగా ఏ పాయింట్ వరకు మనం ఉన్నామో తెలియాలి. కానీ వీటిని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. అందరికి సేమ్ ఉండవు. కానీ ప్రాసెస్ మాత్రం సేమే. పెయిన్స్ సేమే. అలసట సేమే. వీటిల్లో కొద్దో గొప్పో కొంతమందికి 25% ఉంటే కొంతమందికి 75% ఉండొచ్చు. ఒకరోజు మనకు 75% ఉంటే ఇంకో రోజు మనకు 0% ఉండొచ్చు. ఒకరోజు చాలా జాయ్‌గా ఫీల్ అవుతాం. ఇంకో రోజు చాలా అలసటగా ఫీల్ అవుతాం. సో, ఇది మార్పులనేటివి ఒక్కొక్క స్థాయిలో ఉంటాయంట. సో, భౌతిక జీవితంలో ఇవన్నీ గూడా శక్తి తరంగాల రూపంలో మనకి తీసుకోవచ్చు. ఇదంతా మొదటి శక్తి తరంగం ఒకటి. సో, రెండవ శక్తి అనేది ఇదంతా జూలై 22 నుంచి మనకి ఇవన్నీ మార్పులు స్టార్ట్ అయిపోయాయి. ఇప్పటి వరకు చెప్పుకుందంతా. సో, రెండవ శక్తి తరంగం ఎప్పుడంటే ఆగస్ట్ 8. ఇది లయన్ గేట్ పోర్టల్‌కి సంబంధించింది. ఓకే. ఈ దశలో ఇప్పటికే ప్రారంభమైన ప్రతిదీ బలపడుతుంది. మనం ఇందాక పైనదంతా ఒక చిన్న అల వచ్చింది. దాని కింద చెత్త, చెదారం అన్నీ ట్రాన్స్‌పరెంట్‌గా భలే కనిపిస్తున్నాయి మనకన్నీ. అంటే నా లోపల జరిగేదంతా గూడా నేను ఎరుకతో చక్కగా చూస్తున్నాను. ఎంత చెత్త పేరుకుపోయింది. ఎన్ని అరిషడ్ వర్గాల్లో కూరుకుపోయాను. ఎందుకంటే మాస్టర్స్ మన సాధన చేసిన వెంటనే ఓవర్ ద నైట్ అంటే ఆహ్, ఒక్క 1 నైట్‌లోనే మనకంత మార్పు జరగదు. మనం సాధన చేసుకుంటూ ఒక్కోటి దాటుతున్న కొద్దీ ఒక్కొక్క బాడీలో ఉన్నవన్నీ మనం క్లెన్స్ చేసుకుంటూ, మన చైతన్యంలో మార్పులు జరుగుతున్న కొద్దీ మనకి జన్మలే పడతాయంట. కానీ మనం ఈ జన్మలోనే అది కంప్లీట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా! ఇప్పుడు కొంతమందికి 10 జన్మలు పడతాయి. కొంతమందికి 100 జన్మలు పడతాయి. కానీ మనం ఈ జన్మలోనే దాన్నెందుకు మనము ట్రై చేయకూడదు? అట్‌లీస్ట్ ట్రై అయితే చేయొచ్చు. మన నెక్స్ట్ జన్మల గురించి మనకు తెలీదు కదా! ముందుకైతే సాగొచ్చు కదా! సో, మొదటి దశ ఏంటి? అలా వచ్చిన దశ. కిందన్న ఉన్నయన్న వాటిని ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి. కానీ మనకిక్కడ ఈగో అడ్డొస్తుంది. నేను చేశాను. నేను 5 సంవత్సరాలు చేశాను. చాలా మట్టికి పోయినాయి అంటే అదంతా శుద్ధ తప్పు. ఉన్నయన్నీ అట్లాగే ఉన్నాయి. అన్ని చక్రాల్లో బ్లాకేజెస్ ఉన్నాయి మనకి. ఒక రోజు తెరుచుకుంటాయి చక్కగా. ఇంకో రోజు మొత్తం మూసుకుంటాయి. అట్లా ఉంటాయి. కంప్లీట్‌గా ఒక కమలం విచ్చుకుంది అంటే అన్ని పెటల్స్ ఓపెన్ అయితాయి. ఇప్పుడు కమలం విచ్చుకోక ముందు ఎలా ఉంటుంది? గట్టిగా ఇట్లా మొత్తం క్లోజ్‌గా ఉంటుంది. మనం పూజలప్పుడు ఓపెన్ చేస్తామే ఒక్కొక్క పెటల్ ఓపెన్ చేసేసి కొంచెం కొంచెంగా ఓపెన్ చేసుకుంటాం గదా! అట్లా ఒక్కొక్క పెటల్ మనం ఓపెన్ చేసుకుంటూ ఎళ్ళాలి. పువ్వు వెంటనే పూస్తుందా? పూయదు. ఓ సంవత్సరానికి
ఒక ఒక్కొక్క పెటల్ ఓపెన్ చేసుకున్నామనుకోండి. సరే కొన్ని ఒక 10 పెటల్స్ ఓపెన్ చేసుకుందాం. మనకి మనం సాటిస్ఫై అవ్వాలి. మరి ఒక్క పెటల్ అంటే అమ్మో! చాలా స్లో ప్రాసెస్ అయిపోతుంది. ఈ జన్మలోనే ఫినిష్ చేయలేము అనుకున్నామనుకోండి. మనకే మన యద్భావం తద్భవతి. మనం ఏదనుకుంటే అది. ఒక్క పెటల్ కాకుండా నేను ఒక 100 పెటల్స్ ఓపెన్ చేసుకున్నాను. ఒక 10 పెటల్స్ ఓపెన్ చేసుకున్నాను ఒక్క సంవత్సరంలో. ఇంకో సంవత్సరంలో ఇంకో 10 పెటల్స్. అట్లా ఎట్లాగైతే విచ్చుకుంటుందో మొత్తం వికసిస్తేనే దాని పరిపూర్ణత ఒక పరమానందం వైపు అడుగు. మన ఆత్మ యొక్క అడుగు. ఒక ఎదుగుదల వైపు. అట్లాగే పరమానంద స్థితి. శూన్యంలోంచి వచ్చాం కాబట్టి మళ్ళీ శూన్యంలోకెళ్ళే ఆ ప్రాసెస్ అనేది మనకు జరుగుతుంది. మనం ఒక ఎన్‌లైటెండ్ స్థితిగా మనం కంప్లీట్‌నెస్ అనేది ఉంటుంది. ఒక్కొక్క చక్రాలో ఉన్న బ్యాలెన్స్, ఇన్‌బాలెన్స్‌గా ఉన్న ఏవైతే ఇవన్నీ ఉంటాయో వాటికి సంబంధించిన బ్లాకేజెస్ అన్నీ గూడా మనం అన్నీ క్లియర్ చేసుకుంటూ ఎళ్తామనమాట. అయితే ఇక్కడ మనకి లయన్ గేట్ పోర్టల్‌లో ఏం జరుగుతుంది అనంటే బలపడుతుంది. ఏది? ఆ ఫస్ట్ వచ్చిన అల వెనక్కి చిన్నగా అబ్జర్వ్ చేసుకుంటూ ఎళ్తుంది. వెనక్కెళ్ళడం అంటే ఏంటి? అంతరంగంలోకి మనం మన అంతరంగ గురువుకి కనెక్ట్ అవ్వాలి. ఈ లయన్ గేట్స్ పోర్టల్ ద్వారా. మన లోపలున్న అంతరంగ గురువుకి కనెక్ట్ అవ్వాలి అనంటే ఏం చేయాలి? సాధన చేయాలి. మన శక్తిని పెంచుకోవాలి. మన లోపలున్న వాటిని గమనికగా గమ సాక్షిలాగా గమనిస్తూ, ఒక అబ్జర్వర్ ఎఫెక్ట్ ద్వారా గమనిస్తూ ఏం జరుగుతుంది? నా థాట్స్ ఎలా ఉన్నాయి? నా ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? నేనేమన్నా మారానా? ఇంకా ముందుకెళ్తున్నానా? 2030 లోపు సత్యయుగంలో నేనెళ్తున్నప్పుడు నా లోపలున్న ఈ మార్పులేంటి? నేను నిజంగా సత్యయుగంలోకెళ్తున్నానంటే నేను అర్హున్నా? అర్హురాలినా? ఓకే. అందరితో పాటు 3 రియాలిటీలో ఇంకా కొట్టుకుంటున్నానా మాయలో పడిపోయి? ఆ! అనేసి ఆ 2 విధాలుగా జూడాలనమాట. ఒక అడుగు ముందుకేస్తే సత్యయుగం. ఇంకొక అడుగు ఎనక్కేస్తే అంటే ముందు నుయ్యి, ఎనక గొయ్యి అనమాట మన పరిస్థితి. మనం ఓసారి చెప్పుకున్నాం గదా! అట్లాగా. సో, కాబట్టి ఎటు వెళ్ళినా గూడా మనకి కొంచెం ఆహ్, ఇటు అటు ఎటు వెళ్ళినా ప్రమాద పంచులే ఉన్నాయి. కానీ మన ఎరుకతో మనం వాటిని అధిగమించాలి. లోయర్ మైండ్ యూజ్ చేస్తే 3డీలోకెళ్ళిపోతాం. హైయర్ మైండ్ యూజ్ చేస్తే మనము 5డీలోకెళ్ళిపోతాం. సో, అట్లా ఎనర్జీస్‌కి మనం కనెక్ట్ అవ్వాలి. సో, ఏం చెప్తున్నారంటే, అది మీరు విస్తరించాలని కోరుకునే మంచి విషయమైనా, లేదా ఇంకా మీ దృష్టి అవసరమైన సమస్య అయినా, ఈ శక్తి దాన్ని మరింత స్పష్టంగా ముందుకు తీసుకొస్తుంది. దీనివల్ల ఏంటంటే, నెగటివిటీ వైపెళ్తావా, నెగెటివ్ న్యూస్ చూస్తావా, నెగటివిటీ గాసిప్ చేస్తావా, నెగటివిటీగా జడ్జ్ చేస్తావా, కంప్లెయింట్ చేస్తావా, ఇంకంతే 3డీలో పడిపోతావు. మాయలో పడిపోతావు. లేదు. నేను చాలా పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఉంటాను. అందరిలో దైవత్వాన్ని చూస్తాను. నాలో ఉన్న మార్పుల్ని నేను అరికతో గమనించి నేను క్లెన్స్ చేసుకుంటాను. సాధన ఎక్కువ చేసుకుంటాను. ఆ శక్తిని నేను యుటిలైజ్ చేసుకుంటాను. ప్రతి ఒక్క మన వైబ్రేషన్‌ని పాజిటివ్ వైబ్రేషన్స్‌తో ఫిల్ చేసి ఒక మంచి ఫ్రీక్వెన్సీ. ఎక్కడుంటుందంటే చెప్పుకున్నాం గదా! పిరమిడ్ పైన లవ్, కంపాషన్, జాయ్, ఒక క్షమాగుణము, ఒక దయాగుణము, ఒక స్వేచ్ఛ, ఒక సంకల్ప శక్తి, మన లోపల ఏవేవైతే గాడ్ క్వాలిటీస్ ఉంటాయో, ఆత్మ భావాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కనెక్ట్ అయ్యి మనం ముందుకు పైకెళ్తూ ఉండాలనమాట. సాధనలో. ముందుకెళ్తూ ఉండాలి. అంటే ఫస్ట్ ఒకటి క్లెన్జింగ్ జరిగే ఒక అల ఫస్టొచ్చింది. గమనిక స్టార్ట్ అయింది. మళ్ళీ అల లోపలికెళ్తుంది. అంటే మన అంతరంగంలోకెళ్ళి మనం క్వెషన్స్ చేసుకుంటున్నాం. మన కారణ శరీరంతో, కాజల్ బాడీతో అన్ని క్వెషన్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క బాడీలో ఉన్నయన్నీ గూడా ఎనర్జిటికల్‌గా మనకన్నీ సర్ఫేస్‌లోకొస్తాయి. అన్నీ కనిపిస్తాయి. ఆ ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్న అల లోపలున్న చెత్తంతా ఎట్లా కనిపిస్తదో, అట్లా మన బాడీలో అన్ని బాడీల్లో ఉన్న క్లేశాలు, అరిషడ్ వర్గాలన్నీ కనిపిస్తాయి. అయితే ఈ కనిపించినప్పుడు మనం వాటిని పట్టుకోవద్దు అంటున్నాడిక్కడాయన. సరే ఓకే. ఇది పాస్ ఆన్ అయిపోతుంది. ఏంటి? ఒక చక్కగా ఒక పాసింగ్ క్లౌడ్ లాగా నా లోపల నుంచి రిలీజ్ అయిపోతుంది. ఒక్కటే ఒక్క మాట. ఇది బయటకొచ్చింది అంటే నేను గమనించాను. నేనొక సాక్షిలాగా చూస్తున్నాను. నేను దీన్ని రిలీజ్ చేస్తున్నాను. అంతే. పెద్ద అఫర్మేషన్స్ అంటే ఎన్నో చెప్పుకోవాల్సిన పనే లేదు. ఇప్పుడు మనం న్యూ ఎనర్జీలోకొచ్చినాక ఒకటే ఒక్క సంకల్పం చిన్నదంతే. నేను రిలీజ్ చేస్తున్నానని ఒక చిన్నగా చక్కని ఒక ఫీలింగ్‌ని యాడ్ జేసి, ఒక ఎమోషన్‌ని యాడ్ జేసి, కళ్ళు మూసుకొని ఒకే ఒక్క సెకండు నా లోపల ఏం జరుగుతుంది? ఏ ఎమోషన్ ట్రిగ్గర్ అవుతుంది? కోపమొస్తుందా? ఓకే. రానివ్వండి బయటికి. ఓకే. ఎవరినైనా క్షమించాలని ఒక మంచి థాటొస్తుందా? ఎందుకంటే ఎవరో ట్రిగ్గర్ చేస్తున్నారు. కోపమొస్తుంది వాళ్ళ పైన. కానీ మనకు లోపల ఒక అస్త్రం ఉందిగా. క్షమాపణ అనే అస్త్రం. దాన్ని బయటికి తీయాలి.
ఇప్పుడు వాళ్ళని నేను క్షమిస్తే ఎంత బాగుంటుంది. వీళ్ళతో నెక్స్ట్ లైఫ్ నాకుండదు గదా! మళ్ళీ నెక్స్ట్ సినిమాలో సీన్స్ ఏమి మన లైఫ్‌లో ఉండవు గదా! ఎంత బాగా ఇక్కడనే ఆ కార్డ్‌ని నేను కట్ జేసుకునే అవకాశం నాకొచ్చింది. అందరిని క్షమించేయడం. అట్లా ఒక్కొక్క ఎమోషన్‌కి ఎప్పుడైతే మన ఫీలింగ్‌ని చక్కగా యాడ్ జేస్తామో, అప్పుడు ఒక నాలో దయ ఉంది. నాలో క్షమించే ఒక అనంతమైన శక్తి ఉంది. నా సాధనా శక్తిని నా సంకల్ప శక్తిని నేనిక్కడ యుటిలైజ్ చేసుకుంటాను. వారిని ఈజీగా క్షమించేస్తాం. ఒక్క ఫీలింగ్ యాడ్ జేయడం వల్ల. సో, అట్లా మనము ఇన్వర్డ్ అవ్వాలి. అంటే అట్లా మన అంతర్ముఖంలోకెళ్ళాలి. మనలో మార్పుని మనలో మార్పు ఎప్పుడొస్తుంది మరి? ప్రపంచంలో 3 వరల్డ్‌లో ఉన్న వాళ్ళందరిలో ఉన్న వాటన్నిటిని గమనిస్తూ, మన లోపల ప్రాసెస్ చేసుకుంటూ, మనం మారినప్పుడే వాళ్ళలో మార్పు మనం గమనిస్తాం. ఎందుకు అనంటే సింగిల్‌గా రాలేదు. ఒక్కరమే వచ్చి ఒక్కరమే సృష్టి చేయలేదు. ఒక్కరమే వచ్చి ఒక్కరమే జీవించట్లేదు. సహసోల్స్ వచ్చారు మనతో పాటు. కదా! సహ ఆత్మలంటాం గదా! సో, ఆ ఆత్మలన్నీ గూడా మనకు హెల్ప్ చేయడానికొచ్చారు. మనకు వాళ్ళు టీచర్స్, గురువులు. మనం వాళ్ళకి గురువులం, వాళ్ళు మనకి గురువు. ఒక చిన్న పురుగు నుంచి మొదలుపెడితే, ఒక పెద్ద జీవి వరకు గూడా ప్రతి ఒక్కరు, ఒక వస్తువు అన్నీ మనకు గురువులే అన్నమాట. దీంట్లో భాగంగా. సో, ఎలా ఉంటున్నాయి మన ఎనర్జీస్? నైట్ పడుకునేటప్పుడు మనం ఒక్క క్వెషన్ జేసుకోవాలన్నమాట. ఎలా ఉన్నాయి నా ఎనర్జీస్ అనేసి. సో, దీని ద్వారా ఏమవుతుందంటే, మనం పాజిటివిటీలో మనము ఆ పాజిటివ్ వైబ్రేషన్‌లో మనం ఆ పాత్‌లో ఉన్నామనుకోండి, క్లీనింగ్ ప్రాసెస్‌లో అంతర్గత స్పష్టత పెరుగుతుంది. క్లారిటీ వస్తుందంట. అంతర్ప్రేరణ, ఇంట్యూషన్ బాగా బలపడుతుంది. వ్యక్తీకరణ అంటే మేనిఫెస్టేషన్ వేగమవుతుంది. జీవితంలో ముందుకు సాగే శక్తి చాలా పెరుగుతుంది. సో, మీరు మీ ఆత్మ మార్గానికి అనుగుణంగా జీవిస్తుంటే, విషయాలు వేగవంతంగా, సాఫీగా సాగుతున్నట్లు అనిపిస్తాయంట. సో, పరిష్కరించాల్సిన విషయాలు ఇకపై నిర్లక్ష్యం చేయడం చాలా కష్టమవుతుందన్న భావన మనకి చెప్తుందనమాట. అంటే పరిష్కరించాల్సిన చాలా విషయాలు గూడా మనకి సర్ఫేస్‌లోకొచ్చినప్పుడు, మనం నిర్లక్ష్యం చేయకుండా 3డీలో ఎళ్ళకుండా 5డీలో ఉండి, ఒక వెలుగు నన్ను నడిపిస్తోంది. అదే మన హైయ్యర్ సెల్ఫ్, స్పిరిచ్యువల్ గైడ్స్ అనుకోవచ్చు, మన ఏంజెల్స్ అనుకోవచ్చు, ఆర్కేంజెల్స్ అనుకోవచ్చు, మన యాన్సిస్టర్స్ అనుకోవచ్చు. వాళ్ళందరి హెల్ప్ కూడా తీసుకొని మనము ఈ మన ధ్యాన సాధనలో ముందుకెళ్ళొచ్చనమాట. సో, లైట్ కొత్తదనాన్ని సృష్టించదంట. ఉన్నదాన్ని స్పష్టంగా చూపిస్తుంది. మన లైట్ అనేది ఏదైతే మనం ఇప్పుడు స్పిరిచ్యువల్ లైట్ అనుకుంటామో, మన లైట్ కాంతి స్ప్రెడ్ చేస్తున్నాం గదా! కాంతి ధ్యానాలు చేసుకుంటున్నాం గదా! మరి ఆ లైట్ ఏంటి? ఆల్రెడీ ఉంది. కానీ ఉన్నదాన్ని స్పష్టం చేస్తుందంట ఈ నెలలో. సో, మూడో తరంగం గురించి ఏం చెప్తున్నారంటే ఆగస్ట్ 12 గ్రహణం. ఇది ఏ రకంగా మార్పులు తీసుకొస్తుందంటే ఏకీకరణ. అంటే ఒక ఇంటిగ్రేషన్. ఇప్పుడు జరిగింది. ఈ మూడో తరంగం ఏం చేస్తుంది? ఫస్ట్‌దో కలొచ్చింది. కింద మొత్తం చూసాము. లోపలున్న అరిషడ్ వర్గాలన్నీ మంచిగా అట్లాగే ఉన్నాయి. చాలా మట్టుకు క్లెన్స్ అయినా గూడా ఇంకా ఉన్నాయి. వాటి తాలూకు వైబ్రేషన్స్ ఇంకా మన లోపలున్నాయి. నెగటివిటీగా లోపల చుట్టలు చుట్టుకొనున్నాయి. సో, తర్వాతేంటి సెకండాలేంటి మెల్లగా బ్యాక్‌కెళ్తుంది. అంటే మన ఇన్నర్ గురుని మనం తట్టి లేపుకుంటూ, మన హైయర్ సెల్ఫ్‌తో అన్ని మాట్లాడుకుంటూ, మన లోపల ఏవేవైతే ఈ మార్పులు జరుగుతున్నాయో వాటన్నిటిని గమనిస్తూ ఆ చెత్త కొంచెం క్లెన్స్ చేసుకుంటూ మనం ఇన్నర్ వర్క్ చేస్తున్నప్పుడు అలా బ్యాక్‌కెళ్తూ ఉంటుందనమాట. మనం లోపలికెళ్తూ మనం గమనిస్తాం సాక్షిగా. థర్డ్ వేవ్ ఏం చేస్తుంది అంటే మూడో తరంగము ఆగస్ట్ 12 గ్రహణం. ఇంకా బ్యాకెళ్ళిపోయినప్పుడు కొత్త అల పుట్టుకొస్తుంది ఫ్రెష్‌గా. ఇంక మన కింద చెత్త ఏముండదనమాట. ఇట్లా క్రిస్టల్ క్లియర్‌గా మన బాడీ కార్బన్ బేస్డ్ ఉన్న బాడీ క్రిస్టలైన్ బాడీగా డీఎన్ఏలో 2 స్ట్రాండ్ డీఎన్ఏ నుంచి 12 స్ట్రాండ్ డీఎన్ఏగా ప్రాసెస్ మొత్తము ఇప్పుడు జరుగుతుంది మనకి. సో, ఆ క్రిస్టల్ బాడీ అనేది మనం పొందుతాం. అట్లాగే లైట్ బాడీతో సహా అన్ని విధాలుగా మనం ఆ ప్రాసెస్‌లో ఉంటామనమాట. అదే ఆ మంచి క్రిస్టల్‌గా ఉన్న వేవ్ అనమాట. ఇది థర్డ్ వేవ్. ఇంకా అది చాలా మంచిగా, చాలా ప్యూరిటీగా వస్తుందనమాట. ఇంకా కలర్‌గా. ఇప్పుడు ఫస్ట్ మురికి నీరొస్తుంది. సెకండ్ మురికి నీరు సెకండ్ అలతో పాటు మురికి నీరంతా క్లీన్ అయిపోతుంది. కొంచెం తేట తెల్లంగా అనిపిస్తుంది. కొద్దిగా తెలిసిపోతుంది. అంటే మన లోపల ఉన్న గుణాలన్నిటిని మనం గమనిస్తాము. రిలీజ్ జేసుకుంటాము. తర్వాత ఏమవుతుంది కొత్త ఫ్రెష్ అలా. ఇంకా మంచి అనమాట. ప్యూర్‌గా ఒక వైట్ లైట్‌లాగా అనిపిస్తుందనమాట. సో, అది మనకి థర్డ్ దశ. సో, గ్రహణాలు సాధారణంగా ఒక అధ్యాయం ముగిసి కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే కాలంగా మనకి ఈ స్పిరిచ్యువల్ సాంప్రదాయాలన్నీ గూడా మనకు చెప్తాయంట. ఈ దశ వచ్చేసరికి మొదటి ప్రారంభమైన అంతర్గత మార్పులు ఈ కొత్త స్థిరత్వాన్ని పొందుతాయి. అంటే ఒక మంచి స్టెబిలిటీ వస్తుందంట మనకి. దీని ఫలితంగా మనకేమవుతుందంటే పాత జీవిత అధ్యాయాలు సహజంగా ముగుస్తాయి.
అయ్యో! మరి మనం పాత జీవితాలంటే పాత ఫ్రెండ్స్ ఇంకా నన్ను పట్టుకొని ఎలాడుతున్నారే, నాకు పోవట్లేదే అని వెంటనే మనం ఒక జడ్జిమెంట్‌కి రాకూడదు. ప్రాసెస్ అనేది ప్రారంభమైంది. సినిమా ఇప్పుడే మొదలైంది. జస్ట్ సినిమా హాల్‌లో కూర్చోవాలి. చూస్తూ పోవాలి. ఒక్కొక్క క్యారెక్టర్ వస్తూ ఉంటారు. వాళ్ళ క్యారెక్టర్ అయిపోయిన వెంటనే వాళ్ళెళ్ళిపోతారు. కానీ మనం ఆ క్యారెక్టర్‌ని రిలీజ్ చేయకూడదు వెంటనే. మనం అనుభవాలు తీసుకోవాలి గదా! మనం ఎక్స్‌పీరియన్సే ఒక బలమైన ఒకటి వచ్చినప్పుడు మనకొకటి ఆహ్, ఏదైతే ఎక్స్‌పీరియన్స్ బలంగా వస్తుందో అప్పుడు మాత్రమే ఆ పాత జీవితంగా ఉన్న కొన్ని అధ్యాయాలు ముగుస్తాయి. అంటే దాన్ని మనం అలా తీసుకోవాలి. సినిమా ఇప్పుడే స్టార్ట్ అయింది. కొత్త అవకాశాలు ప్రారంభమవుతాయి. మానవ చైతన్యం మరింత స్థిరత్వము మరియు ఉన్నతమైన అవగాహన వైపుకి మనము నడుస్తామంట. అంటే చాలా అవగాహన శక్తి పెరుగుతుంది. అవేర్‌నెస్ చాలా పెరుగుతుంది. అంటే దీనివల్ల మన కాన్షియస్‌నెస్ పెరుగుతుంది. ఎక్స్‌పాండ్ అవుతుంది. మనకొక మంచి స్టెబిలిటీ, స్థిరత్వం అనేదొస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? న్యూ ఇన్‌స్పిరేషన్స్ వస్తూ ఉంటాయన్నమాట. కొత్త అవకాశాలొస్తూ ఉంటాయి. ఏ రకంగా? ఆధ్యాత్మికంగా వస్తాయి, భౌతికంగా వస్తాయి. 2 విధాలుగా మన 2 ప్యారలెల్‌గా మధ్యే మార్గం అన్నారు పత్రిజీ. 2 విధాలుగా మనకు ఆ ప్రాసెస్ జరుగుతుంది. అంతే గాకుండా వాతావరణంలో గూడా ఒక ఉన్నతమైన హయ్యర్ వైబ్రేషన్ జరుగుతుందంట వాతావరణంలో గూడా. అది గూడా మనం అనుభూతి చెందుతూ ఉంటామంట. అయ్యో! వాతావరణంలో మార్పులు రాగానే, వరదలు రాగానే, భూకంపాలు రాగానే, అగ్ని ప్రమాదాలు రాగానే అస్సలు తొనకొద్దు. ఎంత గూడా బె బెనకొద్దు మనం. అట్లా ఉండాలి. సాక్షిలాగా ఉంటాయి. ఏంటి అంటే ఒక జస్ట్ అంతే. మూవీ థియేటర్‌లో మూవీలో చాలా ఫైట్స్ ఒస్తాయి. చాలా ఏంటి దాన్నేమంటారు వయలెన్స్ ఒస్తుంది. చాలా ఏమేమో జరుగుతాయి ఆ మూవీలో. కానీ మనం కూర్చున్నది కూర్చున్నట్టుగానే ఉండాలి. అట్లా ఉండాలి. ఈ శక్తి చాలా తీవ్రమైనట్టుగా అనిపిస్తుందంట. అంటే ఇంకొంచెము కేయాటిక్ డేస్ గూడా ఉంటాయని చెప్తున్నారు. ఇక్కడ మనకు కొంచెం వార్నింగ్ ఇస్తున్నారు. స్టిల్ మనం థియేటర్‌లో కూర్చుందాం అనుకుందాం. అంతే ఇంకేమీ లేదు. సో, ఆగస్టు 12న జరిగే గ్రహణం అంతకుముందు 2 వారాలుగా కొనసాగిన ఈ శక్తి ప్రక్రియకు ఒక దశకు తీసుకెళ్ళి దాన్ని స్థిరపరుస్తుందంట. అంటే జూలై 22 నుంచి ఆగస్ట్ 8 వరకి ఈ మార్పులు జరుగుతాయని చెప్తున్నారు. ఇది మనకి ఇంకోటి గూడా జెప్పారు. ఈ ఒక్క మంతే కాదు. మనకి 6 ఇయర్స్ వరకి గూడా ఇది కొనసాగుతూనే ఉంది. అంటే సినిమా ఇప్పుడే ప్రారంభమైంది. అది మళ్ళీ జెప్తుండ్రు. ఓన్లీ ఆ డేసే కాదు. ఈ డేస్ ఎందుకు యుటిలైజ్ చేసుకోవాలని మనం ఇప్పుడు జెప్పుకుంటున్నామంటే, సంకల్పాన్ని కొంచెం గట్టిగా మనము జర్నలింగ్ చేసుకోవచ్చు. రాసుకోవచ్చు కూర్చొని. ఒక 1 మంత్ ఈ మంత్ అంతా ఉంది. ఈ మంత్‌లో నా థాట్స్ ఎలా ఉండాలి? ఎమోషన్స్ ఎలా ఉండాలి? ఇన్నర్ వర్క్ నేను ఎలా చేయాలి? అని కొన్ని పాయింట్స్ మనకి మనముగా ఒక పేజీలో అన్నీ రాసుకోవాలి. నాలో ఇలాంటి మార్పులు నేను గమనిస్తున్నాను. నాలో ఇవి రిలీజ్ అయిపోవాలి. నాలో ఇంకా కొత్త మార్పులు ఏవి కావాలి అని మనం రాసుకొని ఎవరికి వారు వారి వారి ఆహ్, ఇంకా ఈ స్పిరిచ్యువల్ జర్నీలో ఎవరికి వారికే తెలుస్తాయి కదా! ఇప్పుడు నా జర్నీ నాకే తెలుసు. మీ జర్నీ మీకు తెలుసు. కాబట్టి మీ లోపల ఏవేవైతే జరుగుతున్నాయో ఒక పేపర్ పైన రాసుకొని వాటిని మనం ఎట్లా మార్చుకోవాలో కొంచెం ఇన్నర్ వర్క్ కోసమని మనం కొంచెం జర్నలింగ్ అనేది చేసుకోవాలనమాట. అయితే సాధారణంగా అనేక సాంప్రదాయాల్లో ఈ గ్రహణాలను ఒక అధ్యాయం ముగిసి కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సమయంగా తీసుకుంటామంట. అంటే ముందుగా వచ్చిన 2 శక్తుల తరంగాల ప్రభావాన్ని మరింత బలపరుస్తామంట. అయితే క్యాలెండర్‌లో కనిపించే తేదీని మార్చినట్టుగా ఇది ప్రారంభమయ్యే సమయం కాదు. తేదీని మార్చినంత ఈజీ గాదు. మార్పు బయట కనిపించే లోపు చైతన్యంలో అది నిశ్శబ్దంగా ప్రారంభమవుతుందన్నమాట. చాప కింద నీరులాగా. అది కనిపించదు చాప కింద నీరు. చైతన్య శక్తి అనేది మనలో అలా బిల్డ్ అవుతదంట. చాలా ఎక్స్‌పాన్షన్ అనేది చాలా జరుగుతుందంట. ఎందుకంటే మార్పు జరగక ముందే చైతన్యం రూపుదిద్దుకుంటుంది. అంటే మన కాన్షియస్‌నెస్ అనేది రెడీగా ఉండి మన సోలు చాలా బాగా రెడీగా ఉండి థియేటర్‌లోకెళ్ళి కూర్చుంటుందట ముందే. మనకిప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంది. మనకి ఈ 'బాహుబలి' రిలీజ్ అవుతుంది పలానా తేదీ అన్నప్పుడు మనం బుక్ చేసుకుంటాం గదా! టికెట్స్ ఫిజికల్‌గా. అట్లా సోల్‌కి మన ఆధ్యాత్మిక జర్నీలో మనలో మార్పుల్ని గమనించే 'లయన్ గేట్' పోర్టల్‌కి సంబంధించిన మెసేజ్ వస్తుందని మనకు ముందే ఇదొక 1 ఇయర్ బ్యాకో, 2 ఇయర్స్ బ్యాకే మన సోల్ గమనించి మనల్ని ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టింది. ఇది చైతన్యం రూపుదిద్దుకోవడం అంటే. అంటే మన కాన్షియస్‌నెస్ ముందు రెడీగా ఉంది. అది మన సోల్‌కి తెలుసు. సో, దీని గురించి మనం ఈరోజు నేర్చుకుంటామని తెలుసు. ముందే అన్నీ ప్రీ డెస్టినీ ఉంటదనమాట. కానీ మనం ఎరుకతో దాన్ని ఈ లోయర్ మైండ్ ద్వారా మనం కొంచెం ట్రైన్ జేసుకోవడమే అంతే. ఇంకా థియేటర్‌కెళ్తాం. టైం దగ్గరకొస్తుంది. ఓకే. థియేటర్‌కెళ్తాం, కూర్చుంటాం. అట్లా అన్నమాట. ఎప్పుడో ముందే మనకి థియేటర్ రెడీగుంది. అక్కడ చెప్పే గురువు రెడీగా ఉన్నాడు. ఆ సినిమా రెడీగా ఉంది.
ఇది ఎప్పుడో. కానీ మనం ఇప్పుడు థియేటర్‌కి వచ్చి కూర్చున్నాం అనమాట ఈ రోజు అని మనం అట్లా తీసుకుందాం. సో, మానవ చైతన్యం ఒక తేదీ వచ్చిన వెంటనే ఒక్కసారిగా మేలుకోదు. దానికి ముందు నుంచే మనకు కనిపించని స్థాయిలో అంతర్గత మార్పులు నిశ్శబ్దంగా చాప కింద నీరులాగా జరుగుతూ ఉంటాయని చెప్తున్నారు. అందుకే ప్రస్తుతం చాలామంది ఇలా అంటున్నారని చెప్తున్నారు. అంటే ఏంటంటే చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఏదో ఇది జరుగుతున్నట్టు అనిపిస్తుంది. రాబోయే కొన్ని వారాల్లో ఏవేవైతే మనం పనులు ముగించుకోవాలో అవన్నీ గూడా ముగించుకునే సమయం వచ్చిందని మనకు కొంచెం ఇంట్యూషన్ చెప్తుందంట. మనకు తెలియపోయినా పర్వాలేదు. మనం ఇది నేర్చుకోవచ్చు. సో, ముగించాల్సిన పనులను ముగించండి. చాలా రోజులుగా వాయిదా వేస్తున్న సంభాషణలు గూడా పూర్తి చేసుకోండి. పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేసుకోండి. సాధ్యమైనంత వరకు మిగిలిపోయిన చిన్న చిన్న పనులను గూడా ముగించుకోమని చెప్తున్నాడు ఈ మంత్‌లో. చూడండి మనం ఎంత ఇన్నర్ వర్క్ జేసుకోవాలి మరి ఈ రకంగా? ముగించాల్సిన పనులేమున్నాయి మనకి? మన లోపలికెళ్ళి మనం క్వెషన్ జేసుకుంటే మనకర్థమవుతుంది. వస్తుంది. మనం ఎప్పుడైతే ఒక బుక్ పైన పెన్ను పట్టుకొని అసలు నా లోపల ఏం జరుగుతుందని రాసినప్పుడు ముగించాల్సిన పనులు ఖచ్చితంగా గుర్తొస్తాయి మనకి. చాలా రోజులుగా వాయిదాలు వేసుకుంటున్న పనులు గూడా ఉన్నాయంట. మనకే తెలీదు. మనకసలు అస్సలు తెలీదు మనకి ఏం జేసుకోవాలనో గూడా ఇప్పుడు. కొత్త ప్రాజెక్టులు ఏమున్నాయో గూడా తెలీదు. అసలు సాధ్యమైనంత వరకు మిగిలిపోయిన చిన్న చిన్న పనులు గూడా మనకు తెలీదు. మనం చేసుకుందాం. ఇది ప్రాజెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఆయన నమ్మకం ప్రకారము ఆగస్టు 12 గ్రహణం సమయానికి ఇప్పటి వరకు రూపుదిద్దుకుంటున్న మార్పులు భౌతిక జీవితంలో స్పష్టంగా వ్యక్తం అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయంట. అంటే గ్రహణం వచ్చేటప్పుడు మనం ఏమంటాము? చాలా మట్టి క్లెన్జింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ప్లానెట్స్ వైస్‌గా, భూమాత వైస్‌గా. అట్లాగే మన లోపల గూడా ఉన్న ఈ చీకటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పారద్రోలే సమయం అనేది మనకు ఈ గ్రహణం అనేది చక్కగా యుటిలైజ్ అవుతుందంట ఆగస్ట్ 12. మన చైతన్య శక్తిలో ఉన్న ఏవైతే ఇంకా మిగిలి ఉన్న ఏవైతే చీకటి శక్తులకు సంబంధించిన ఏవైతే ఉంటాయో థాట్ ప్యాటర్న్స్ వాటన్నిటిని రిలీజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇక్కడ. ఇప్పుడు సరే ఏమున్నాయి చీకటి శక్తులు నా లోపల అన్నప్పుడు, ఇప్పుడు మనము ఈ డేస్‌లోనే ఒక నెగెటివ్ వార్త విన్నాం. ఓకే. దానికి సంబంధించిన ఎనర్జీస్ అన్నీ గూడా మన కాన్షియస్‌లోకొచ్చేస్తాయి. మన చైతన్యంలోకొచ్చేస్తాయి. మన ఆరాలోకొచ్చేస్తాయి. సపోజ్ ఎక్కడో ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. ఓకే. మనకు తెలిసిన వాళ్ళలోనే అయిందనుకుందాం. ఎందుకంటే కొంచెం ఇంటెన్సివైజ్ అనుకుందాం. ఆ వార్త తెలిసినప్పటి నుంచి ఇంకంతే వైబ్రేట్ అవుతూ ఉంటామనమాట. అరే! ఇట్లయింది, అట్లయింది, ఇంత ఘోరం జరిగిపోయింది. మంచిగుండే మనిషి. అయ్యో! పాపం ఇట్లయిపోయింది, అట్లయిపోయింది అని చెప్పేసి వెంటనే అక్కడ జరిగింది ఒక ఎనర్జీ వర్క్ అక్కడిది. కానీ అది మన ఇక్కడున్న వైబ్రేషన్‌ని మార్చేసింది. ఒక డే ఉంటుంది. 2 డేస్ ఉంటుంది ఎఫెక్ట్. థర్డ్ డే మర్చిపోతాం. కానీ ఈ 1, 2 డేస్‌లోనే ఎన్ని 24 అవర్స్, 24 అవర్స్, 48 అవర్స్ కంప్లీట్‌గా మన లోపల నుంచి ఆ ఎనర్జీ పోవడానికి 72 అవర్స్ పడతదనుకోండి 3 డేస్. ఈ లోపలే చీకటి శక్తులు రెడీగా ఉంటాయి. మీరు బాధపడ్డారా? బాధని మరింత యాంప్లిఫై చేస్తాయి. మీరు భయపడ్డారా? ఆ భయానికి సంబంధించిన థాట్ ప్యాటర్న్స్ అంటే ఎనర్జీ ఈ రూపకంగా చాలా ఎనర్జీస్ చీకటి శక్తులు ఎయిర్‌లో ఉంటారనమాట. థాట్స్ రూపకంగా. వాళ్ళేమి మనల్నేమి చంపేయరు. మనల్నేమి కొట్టేయరు. ఒక్క థాట్ మనం భయంగా అనుకుంటామో, భయానికి సంబంధించిన ఎనర్జీని ఇప్పుడు మనం ఒక 5% భయపడుతుంటే 95% ఎనర్జీ ఇస్తారు వాళ్ళు మనకి. మన ఎనర్జీని మొత్తం లాగేసుకుంటది ఆ థాట్. థాట్ రూపకంగా ఇంకేమీ లేదు ప్రపంచంలో. మొత్తం థాట్ ఎనర్జీయే. ఆ థాట్ ఒస్తది. అమ్మా! ఇంక ఎట్లనో ఏంటో అనేసి ఆ 3 డేస్ చూడండి. ఒకే ఒక్క థాట్, ఒకే ఒక్క ఎనర్జీ మనం ఉన్న 5% ఆఫ్ భయానికి, 5% ఆఫ్ టెన్షన్‌కి, యాంగ్జైటీకి సంబంధించిన థాట్ అక్కడ 95% ఇచ్చారంటే మనం 100% లూప్‌లో పడిపోయినట్టే. ఇదొకటి. నెగెటివ్ రూపకంగా తీసుకుంటే. ఈ టైమ్ లైన్‌లో మనకిలాంటివి జరుగుతాయి. పాజిటివ్ చూడండి. ఒక గురువొచ్చారంట. ఆయన గురించి కొన్ని పాయింట్స్ ఎవరో చెప్పారు ఒక ఫ్రెండ్. ఓకే. ఇది రెండవ మన నెస్‌కి సంబంధించిన వైబ్రేషన్, ఎనర్జీ వర్క్. అబ్బా! ఎంత బాగా చెప్పింది పాయింట్స్. అసలు గురువు ఎంత బాగా సత్సంగం చేశారంట. అసలు మన ప్రతి ఒక్క కణము వైబ్రేట్ ఇక్కడ వైబ్రేట్ ఒకసారి మాట్లాడొచ్చు. మాట్లాడండి. మాట్లాడండి. యాహ్! ఆ నెగటివ్ శక్తులకు మన భయము అనేది అదే వాటికి ఫుడ్. ఫుడ్ అంతే. అంతే. ఆ ఫుడ్ కోసమే మనల్ని అట్లా భయపెట్టించి బాధ పెట్టించి దాంతోటి అవి జీవిస్తున్నాయి. ఆ! కాబట్టి మనం ఎంత ఎక్కువ భయపడితే అంత ఎక్కువ వాటికి ఆహారం దొరుకుతుంది కాబట్టి అదే ఆయుధంగా ఎత్తుకొని మనల్ని
అన్ని వేళల్లో హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది, అంతే ఆ! కదా. అంతే. అంతే. కరెక్ట్ అండి. అంతే కరెక్ట్‌గా అర్థం చేసుకున్నారు. అవును. అంతే. వాటికి ఫుడ్ పెట్టినా కొద్దీ ఇంకా హ్యాపీగా మన లోపల సెటిల్ అయిపోతాయి. అవును. అవి అస్ ఆ! ఫోర్త్ డైమెన్షన్ లో ఉండి సైంటిఫిక్ గా ఎదిగిన సోల్సే బ్లాక్, కాకపోతే మనల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి. ఆ! ఇప్పుడు అతల, వితల, సుతల, పాతాళ లోకాలుంటాయి కదా కింద. అక్కడి నుంచి వచ్చిన సోల్స్ అన్నమాట వీళ్ళంతా. మారకుండా సూసైడ్‌లు చేసుకొని చాలా జన్మలు వేస్ట్ చేసుకుంటారు గదా! వాళ్ళకి ఇంకా హైయర్ డైమెన్షన్స్‌లో మీకు భూమి పైన మీకు ఇంకా ఈ ప్రస్తుతానికి ఒక జన్మ తీసుకోకుండా ఒక జన్మ ఈ లో ఈ పా అతల, వితల ఇట్లాంటి లోయర్ డైమెన్షన్స్ ఉన్న ఈ పాతాళ లోకాల్లో మీరు జన్మ తీసుకోండి. సో, దాని ద్వారా మీరింకా ఎదుగుతారు, అప్‌లిఫ్ట్ అవుతారని. అది గూడా వాళ్ళ ఆత్మలో అంటే ఆత్మ ఎదుగుదలలో ఒక భాగమే అన్నమాట. అవును. సో, వాళ్ళక్కడుండి మనల్ని ఎనర్జీ డిప్లికేట్ చేస్తూ వాళ్ళు ఏదైతే దాన్ని తినుకుంటూ ఆహారంగా స్వీకరిస్తున్నారో, అదంతా గూడా ఆ సోల్ ఎక్స్‌పీరియన్స్ అయ్యి, మళ్ళీ వాళ్ళ జన్మ పరంపర పూర్తి అయిపోయిన తర్వాత సోల్ వరల్డ్‌కెళ్ళి రియలైజ్ అయినప్పుడు, అమ్మో! నేనింత దుర్మార్గంగా పనిచేశానా అని రియలైజ్ అయ్యి, మళ్ళీ అక్కడ కౌన్సెలింగ్ చేసుకొని, మళ్ళీ ఆత్మ ఎదుగుదలలో నెక్స్ట్ లైఫ్‌లో భూమాత పైన మళ్ళీ జన్మ తీసుకొని అంటే చూడండి, తన లోపల ఉన్నవన్నీ గూడా గమనించినప్పుడే తనకి భూలోకంలోకి ప్రవేశం అన్నమాట. లేపోతే అవును. లేదు. అవును. మనం గూడా అక్కడి నుంచే రియలైజేషన్. వచ్చాం. రియలైజేషన్. రియలైజేషన్. మనం గూడా పాతాళ లోకాల జన్మలు తీసుకొని వచ్చాం మనం. సేమ్. మనం గూడా ఒకరి ఎనర్జీని బాగా తినేసే ఉన్నాం. అట్లా థ్యాంక్ యూ. అన్నమాట. యాహ్! హ్మ్. సో, చైతన్యం అనేది కనిపించే రూపము దాల్చిన వాస్తవమే. అయితే ఈ ప్రక్రియలో మన పర్సనాలిటీ అనేది డెవలప్‌మెంట్ జేసుకోవచ్చు. భౌతిక ప్రపంచంలో మార్పులు ఎట్లా ఉంటాయో వాటిని మనము గమనించొచ్చంట. మన శక్తిని మనం ఎట్లా ఉపయోగించుకోవాలనో, మన ఇన్నర్ వర్క్ ఎట్లా చేసుకోవాలనో మనకి ఇదంతా గూడా మనకి చేసుకోవచ్చంట. కాపోతే ఇక్కడ మళ్ళీ ఒకసారి జెప్తున్నారు. ఆకస్మికంగా మనలో అలసట, బాగా శక్తి, ఎనర్జీ మొత్తం డిప్లీట్ అయినట్టుగా ఫీలింగొస్తుంది. కారణం తెలియకుండా నీరసం వచ్చేస్తుంది. ఎందుకంటే మన ఇన్నర్ వర్క్ చేసేటప్పుడు షాడో వర్కే అంటారనమాట. దాన్ని షాడో వర్క్ అని చెప్తారనమాట. ఈ షాడో వర్క్ చేసేటప్పుడు మనల్ని ఎందరో సోల్స్ గమనిస్తూ ఉంటారు. ఈ లోయర్ వరల్డ్ నుంచి. కానీ అంతకంటే దివ్యత్వ జీవులు అంటే డివైన్ ఎనర్జీస్ కూడా మనల్ని అంతే ఎరుకగా గమనిస్తారు. ఇప్పుడు వీటిల్లో మనం ఆహారమై తినేటప్పుడు గూడా వాళ్ళు మనల్ని గమనిస్తారు. మనం ఎరుకతో దాన్ని మన పని మనం షాడో వర్క్ కరెక్ట్‌గా చేస్తున్నామా లేదా? ఇప్పుడు ఒక బావిలో పడిపోయాము. వాటర్ కొంచెం తక్కువే ఉన్నాయి. కొట్టుకుంటున్నాం. ఎంతమంది సహాయం అడిగినా గూడా ఎవ్వరు అసలు అటువైపే అసలెవ్వరు ఎళ్ళట్లేదు అనుకోండి. అరిచి ఉన్నాము. ఒక చిన్న రియలైజేషన్ ఒస్తుంది. కూర్చుంటాము. గంటలయిపోతుంది, రోజులయిపోతుంది. ఒక 1 వీక్ ఒక బావిలో ఒక చిన్న దాంట్లో పడిపోయామనుకోండి. బయటికి రాలేక ఉన్నామనుకోండి. అప్పుడు మనలో ఒక చిన్న మార్పొస్తుంది. అబ్బా! అసలు ఇటువైపు రాకుండుంటే బాగుండేది. మన జీవితం అంతా కళ్ళ ముందుకొచ్చేస్తుంది. అసలు ఈ టైంలో నేను ఇంట్లో ఉంటే ఎంత బాగుండే, నా పిల్లలతో ఎంత సమయం గడిపేదాన్ని, నా ఫ్రెండ్స్‌తో ఎంత మంచి జీవితం ఉండే నాకు. నాకింక అయిపోయింది నా జీవితము అనేసి ఒక చిన్న భావనలో ఉండి మన లోపలికెళ్ళిపోతాం. నేనిన్ని తప్పులు చేశాను అని అనుకున్నప్పుడు రియలైజేషన్ ఎట్లెట్లెట్లెట్లా అవుతూ ఉంటదో డివైన్ ఎనర్జీ అట్లట్లట్లనే దగ్గరకొస్తూ ఉంటుంది. వెంటనే తెలియకుండా అక్కడ దారిన పోయేదాన ఎవ్వరో ఎళ్లి అరే! ఎవరో పడిపోయారని చెప్పి ఒక చిన్న తాడేసి మనల్ని బయటికి లాగుతాడు. అట్లా మనకి దైవశక్తి అనేది వర్క్ జేస్తుంది. కానీ మనం దైవశక్తిని ఏం పట్టించుకోకుండా వాళ్ళకే మనం ఆహారం అయిపోతా ఉంటాం. భయపడి. ఏదో ఒక శక్తి మనల్ని కాపాడుతుంది, మనల్ని చూస్తుంది. మనం ఎట్లాగైతే థియేటర్‌లో కూర్చొని చూస్తున్నామో, ఆ థియేటర్‌లో కూర్చున్న చూస్తున్న ఈ సాక్షితత్వాన్ని ఇంకొక పెద్ద డివైన్ ఎనర్జీ చూస్తుందనేసి మనకు ఆ ఎరుక ఎప్పటికప్పుడు మనం పెట్టుకుంటే కొంచెం దీంట్లోంచి బయటకొస్తామనమాట. సో, అలా వచ్చినప్పుడు బాడీకి మనం ఏంటి సెల్స్‌తో మాట్లాడాలి. సెల్స్‌కి మనం ట్రైన్ జేసుకోవాలి. లైట్‌ని పంపించాలి. లవ్‌ని పంపించాలి. ఆహ్, కొంచెము అఫర్మేషన్స్ చెప్పుకోవాలి. నాలో ఉన్న దైవిక గుణాలకు నేను సరెండర్ అవుతున్నాను. నాలో ఉన్న అనంతమైన శక్తికి నేను సరెండర్ అవుతున్నాను. నాలో ఉన్న చైతన్య కాంతికి నేను సరెండర్ అవుతున్నాను. నాలో ఉన్న దైవత్వానికి నేను కంప్లీట్ సరెండర్ అవుతున్నాను. ఇట్లా నాలో ఉన్న న్యూ ఎనర్జీకి నేను కంప్లీట్ సరెండర్‌నెస్ అవుతున్నాను. ఓకే. నాలో ఉన్న ఇన్నర్ గురువుకి నేను కంప్లీట్ సరెండర్ అయిపోయాను. ఇంకా ఇట్లాంటియన్నీ మనము ఎప్పుడైతే మన లోపల ఉన్న వాటినన్నిటిని మనం చెప్పుకుంటున్నామో లోపల కరేజ్ ఒస్తుంది. ఒక ధైర్యం ఒస్తుంది మన లోపల. ఒక మంచి శక్తి వైబ్రేషన్స్ మనకి ఆహ్, ఒస్తూ ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ అన్నీ గూడా ఒక మంచి ఫ్రీక్వెన్సీకి తీసుకెళ్తాయి.
అదే ఒక అల్టిమేట్గా ఉన్న ఒక లవ్ లైట్ అంతే. ఇంకెక్కడికో అవసరం మనం ప్రయాణించాల్సిన పని లేదు. ఉన్న దగ్గరే చక్కగా ఒకే ఒక థాట్ తోటి మనము మన ఆ ప్యాటర్న్స్, నెగటివ్ ప్యాటర్న్స్ అన్నిటిని కూడా మనం తీసుకొచ్చి కూర్చోబెట్టి సాధన ద్వారా ముందుకెళ్ళొచ్చు అనమాట. అయితే ఇక్కడ ఇంకొక మరింత ఆసక్తికరమైన విషయం ఏం చెప్తున్నారంటే, ఆ 3 ముఖ్యమైన తేదీలు పూర్తిగా రాకముందే చైతన్యంలో మార్పు ప్రారంభమవుతుందని ఈ ఆధ్యాత్మిక దృక్కోణం అనేది మనకు చెప్తున్నట్టే, ఆ తేదీలు కేవలం ఒక ప్రారంభ బిందువు కాదు. అప్పటికే జరుగుతున్న అంతర్గత మార్పుని మరింత స్పష్టంగా బయటకు తీస్తాయంట. ఈ మార్పు మొదట శరీరంలో అనుభూతి చెందుతుంది. చూడండి, ఫస్ట్ బాడీయే రికగ్నైజ్ చేస్తదంట. అందుకనే మీరెప్పుడు గూడా నలతగున్నా నాలో ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? చాలా జాయ్‌గా ఉన్నా నాలో ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? నేనింత జాయ్‌గా ఉన్నానంటే నేనేం వార్త విన్నాను ఈరోజు? నేను ఏమి చూసాను? నేనేమి ఆలోచించాను? నా ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? నా బిలీఫ్ సిస్టమ్‌లో ఏమైనా మార్పొచ్చిందా ఏంటి? నేనెందుకు ఇంత జాయ్‌గా ఉన్నాను? దాన్ని గూడా మనం క్వెషన్ జేసుకోవాలి. మన లోపలున్న నెగెటివ్ ఎమోషన్స్ ఏవైనా ట్రిగ్గర్ అయిపోయి మనకేదైనా కోపం గాని, బాధ గాని, దుఃఖం గాని ఇట్లాంటివొచ్చాయనుకోండి, మన బాడీ ఒకవేళ పెయిన్స్ వచ్చినాయనుకోండి, బాధగా ఏదో ఒక రకంగా అలసట వచ్చిందనుకోండి, నా లోపల ఏం జరుగుతుంది? ఎక్కడ ఏ ఎనర్జీ మనకి బ్లాకేజెస్ వచ్చింది అని కొంచెం లోపలికెళ్ళాలి. అలా మనం క్వెషన్ చేసుకుంటే మన ఎదుగుదల ఎలా ఉంది? మన కాన్షియస్‌నెస్ ఎలా ఉంది? మన చైతన్యంలో మార్పులు ఎలా ఉన్నాయని చెప్పేసి మనము గమనిస్తామంట. సో, ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే ముందుగా ఒక్క నిమిషం ఇక్కడ. అయితే ఫస్ట్ మొదట శరీరంలో అనుభూతి చెందుతుంది గదా! శరీరం అనుభూతి చెందుతుంది గదా! దాని తర్వాత ఇంకోటేంటంటే, ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే ముందుగా మన ఆలోచనలు మారతాయని చాలామంది అనుకుంటారు. కానీ ఆయన అభిప్రాయం ప్రకారం ఏమంటున్నారంటే, చైతన్యంలో మార్పు మొదట మన నాడీ వ్యవస్థ స్థాయిలో ఏర్పడుతుందంట. ఆ తర్వాత అంటే ఫస్ట్ నర్వస్ సిస్టమ్ పైన పడుతుంది ఫస్ట్ సిగ్నల్ మనకి. దాని తర్వాత వెంటనే నర్వస్ సిస్టమ్ ఎళ్లి బాడీకి మెసేజ్ ఇస్తుంది. ఆ బాడీలో స్పందన స్టార్ట్ అవుతుంది. ఆ స్పందనే ఒక పెయిన్ గావచ్చు, ఒక అనీజీనెస్ గావచ్చు, ఒక ఎనర్జీ ఇంబాలెన్స్ కావచ్చు, ఏదైనా గావచ్చంట. అంటే మనసుకు అర్థమయ్యే లోపలే శరీరం ఆ మార్పుకి గమనిస్తూ ఉంటుందంట. అలవాటు పడడం అనేది గూడా ప్రారంభమవుతుందంట. అంటే మనం ట్రైన్ జేసుకోవచ్చనమాట. మన థాట్స్ ద్వారా, మన ఎమోషన్స్ ద్వారా, మన ఈ బిలీఫ్ సిస్టమ్స్ ద్వారా ఫస్ట్ ట్రిగ్గర్ అయ్యేది నర్వస్ సిస్టమ్. ఆ నర్వస్ సిస్టమ్‌లో పాజిటివిటీ వైబ్రేషన్స్ ఉన్నాయనుకోండి, పాజిటివ్‌గా మన బాడీ చెప్తుంది. ఒక జాయ్‌గా, ఒక మంచి లవ్‌గా, ఒక లైట్‌గా. నెగెటివ్‌గా మనము ఇచ్చామనుకోండి ఇన్ఫర్మేషను మన థాట్స్ ద్వారా, నర్వస్ సిస్టమ్ మొత్తం ష్రింక్ అయినట్టుగా ఉంటుందనమాట. అప్పుడు ఆ సిగ్నల్ ఎళ్లి మళ్ళీ మన బాడీకి చెప్తుంది. మన బాడీ ఇంకా అనీజినెస్, అలసట కోల్పోవడము ఇట్లాంటియన్నీ జరుగుతున్నాయనమాట. సో, దీనికే మనకు తీవ్ర అలసట, శక్తి తగ్గిపోవడము, నీరసం ఇట్లాంటివన్నీ మనకి చైతన్యంలో మన మార్పులు గమనిస్తామనమాట. ఆ తర్వాతే మన చైతన్య మనసు, కాన్షియస్ మైండ్ అసలేం జరుగుతుందో అర్థం చేసుకోవడం ప్రారంభిస్తుందంట. ఒక్క మాటలో చెప్పాలంటే, వ్యక్తిత్వం గ్రహించే లోపే శరీరం ముందుగానే మార్పును గుర్తిస్తుంది. అంటే మన మనసు తెలుసుకునే లోపలే, మన పర్సనాలిటీ తెలుసుకునే లోపలే శరీరం ఫస్ట్ దాన్ని గ్రాస్ప్ చేస్తుందంట. సో, ఈ 3 పవిత్ర త్రయం, ఈ హోలీ ట్రినిటీ మన ఈ అంటే ఇయన్నీ గూడా ఇంటిగ్రేషన్ అవుతాయంట మన బాడీలో. ఏకీకృతం అయ్యి ఒక వైబ్రేషన్‌ని క్రియేట్ జేస్తాయంట. ఆ వైబ్రేషనే హయ్యర్ వైబ్రేషన్‌లోకి తీసుకెళ్ళి ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందంట. అంటే ఒక మంచి లవ్, లైట్ అనే ఒక ఫ్రీక్వెన్సీకి మనల్ని తీసుకెళ్తుందంట. సో, ఈ 3 కూడా 30 రోజుల్లో జరిగే ఈ చైతన్య ఆహ్, పరిమాణ పరిం పరిణామము అంటే కాన్షియస్‌నెస్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుందో, ఎలా దీన్ని మనము తీసుకోవచ్చో చెప్తున్నారనమాట. సో, రోజంతా పని చేసిన తర్వాత వచ్చే అలసట గాదంట ఇది. పూర్తిగా భిన్నమైన అనుభూతి ఉంటుందంట. ఒక్కసారిగా మనకి శక్తిని అంటే పూర్తిగా లైట్ స్విచ్ ఆఫ్ చేస్తే ఎలా వస్తుంది? అట్లా వస్తుందంట సడెన్‌గా మనకి. అంటే ఇప్పుడు మీలో ఎలా మార్పులు జరుగుతున్నాయని కొంచెం గమనిస్తూ ఉంటే మనకిది అర్థమవుతుంటుంది. మన సాధన ఈ మంత్ ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే గనక. సో, దాన్ని మనం తీసుకోవాలి. అలా తీసుకోవాలనమాట. ఓకేనా? వెంటనే మనకోటొచ్చింది అంటే అది లైట్ స్విచ్ ఆఫ్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనకు పవర్ పోతుంది.
వెంటనే మనకు ఫ్యాన్ ఆఫ్ అయిపోతుంది. అన్నీ ఆఫ్ అయిపోతాయి. కుకింగ్ ఏది గూడా మనం చేసుకోలేమనమాట. అట్లా లోపల మనకు సిస్టమ్ అనేది షట్ డౌన్ అవుతుందంట. సో, వెంటనే మనం ఏం జేయాలి? మనకున్న అస్త్రాలేంటి? చక్కగా ఈ దైవిక కాంతిని, దైవిక ఆహ్, ఇదేంటి కాన్షియస్‌నెస్‌ని వీటన్నిటికి మనం కనెక్ట్ అవ్వాలి. సో, కొంతమంది 8 లేదా 9 గంటలు నిద్రబోయినా గూడా ఇంకా పడుకోవాలని అనిపించడము. అంటే బాడీలో మార్పులనేటియి ఈయన చెప్తున్నారనమాట. సో, ఈ అలసట అట్లా ఉంటుందంట. ఎక్స్‌పీరియన్స్ చేస్తామంట. సో, విశ్రాంతి తీసుకున్నా గూడా తీసుకున్నట్టు అనిపించదంట. సో, ఉల్లాసంగా పనులు చేసుకున్నా గూడా కొంచెం అలసట అనిపించవచ్చట. అయితే ఉదాహరణకి దీనికి ఎట్లా జేయాలంటే, ఒక చిన్న స్మాల్ వాక్, ఒక చిన్న దినచర్య. ఏదన్నా మనం ఈరోజు ఒక జాయిన్ ఇచ్చి ఒక పని జేయాలనమాట. కొంతమందికి ఆర్ట్ బాగా అనిపిస్తుంది. కొంతమంది కుకింగ్ జేస్తుంటే దాంట్లో నిమగ్నం అయిపోతాము. కొంతమంది ఒక బుక్ రీడ్ జేస్తుంటే ఒక్క పేజీ అయినా సరే మన వైబ్రేషన్‌ని మార్చుకోవచ్చు. సో, అట్లా బయటకి వెళ్ళడం ఒక్కసారి అట్లా మంచిగా వెళ్ళి ఆ నేచర్‌ని చూస్తూ ఒక్క బ్రీత్ ఒక్క 3 సార్లు బ్రీత్ తీసుకొని 3 సార్లు ఆ బ్రీత్‌ని నేను డివైన్ ఎనర్జీని మాత్రమే స్వీకరిస్తుంది నా బాడీ, నా మైండ్, నా కాన్షియస్‌నెస్ అని చక్కగా ఆ బ్రీత్ తీసుకుంటున్నా, మళ్ళీ రిలీజ్ చేసేటప్పుడు నాలో ఉన్న ఏవైతే అర్షడ్ వర్గాలకు తాలూకు నెగటివిటీకి సంబంధించిన ఏవైతే ఈ వైబ్రేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని నేను రిలీజ్ చేస్తున్నాను. ఇట్లా చెప్పుకోవచ్చనమాట మనం. సో, రోజువారీ జీవితంలో చిన్న చిన్న పనులు గూడా మనకు భారంగా అనిపిస్తాయంట. ఉద్యోగానికి వెళ్ళడము, మనకింకా వర్క్ జేయడము, షాపింగ్ జేయడము, ఈవెన్ కారు డ్రైవ్ జేస్తే గూడా అసలు నచ్చదంట. షాపింగ్‌కెళ్ళాలనిపిచ్చది. చిన్న చిన్న నిర్ణయాలు గూడా అంటే ఇదంతా గూడా ఎందుకు అనంటే, ఇవన్నీ అసెన్షియల్ లక్షణాలు మన లోపల ఎందుకు జరుగుతున్నాయంటే, మనం లోపలికి వెళ్ళు, ఇంకా లోపలికి వెళ్ళు, ఇంకా లోపలికి వెళ్ళు అని తట్టి లేపుతుందనమాట మన సోలు, మన హైయర్ సెల్ఫ్. ఇవన్నీ జరగగానే మనం అబ్బా! ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు. అస్సలు బాలేదు. అసలు ఈ మంత్ అంతా దరిద్రంగా ఉంది. ఏంటో ఇంత సాధన చేస్తున్న నాలో ఏందో ఏమో! వాళ్ళేమో అంత బాగున్నారు ధ్యానం చేసుకొని వాళ్ళు. కానీ నేనెందుకు ఇలా ఉన్నాను అనుకున్నామో 3 రియాలిటీలో ఇంక పడిపోయి కొట్టుకుంటాం మాయలో. ఆ మ్యాట్రిక్స్‌లో. అలా గాకుండా ఇదొచ్చింది. రానివ్వండి గమనిద్దాము. ఈ టైంలో ఎందుకొచ్చిందంటే ఎనర్జీ చాలా ఎక్కువుంది. మనం సత్యయుగంలో ఉన్నాం గాబట్టి చాలా టెస్టులు జరుగుతున్నాయి నా లోపల. దట్స్ ఓకే. నేను దీన్ని పాస్ అవ్వడానికి రెడీగా ఉన్నాను అని గమనికతో మనము చక్కగా ముందుకెళ్ళాలి. మీ మీలో కొందరికి మీ బాస్‌కు నాకు అసెన్షియల్ లక్షణాలున్నాయని మనం చెప్పామనుకోండి. అంటే మనమిప్పుడు సత్సంగంలో మనం మాట్లాడుకుంటాం గదా! కానీ ధ్యానం జేయని వాళ్ళకి మనం జెప్పుకుంటే వాళ్ళకేం అర్థం గాదు. వీళ్ళకి పిచ్చెక్కినట్టుందని అనుకుంటారు. కానీ ధ్యానులకు మనం ఇవన్నీ చెప్పుకున్నామనుకోండి, అట్లా సత్సంగం జేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, అవును నాలో గూడా ఇలాంటి లక్షణాలున్నాయి సేము అని మనం కొంచెం కొంచెం చెప్పుకుంటూ ఉంటామనమాట. సో, చెప్పుకున్నప్పుడు ఏమవుతుంది, ఓహ్! ఐ యామ్ నాట్ ఎలోన్. నేనొక్కదాన్నే లేను. చాలా మందికి ఇలాంటి అసెన్షన్ సింప్టమ్స్ ఉన్నాయి. సో, ఇవన్నీ గూడా నేను ముందుకు దాటగలను సాధన ద్వారా అని చెప్పేసి మనం ముందుకి వెళ్ళిపోతామనమాట. సో, ఇక్కడింకా చిన్న చిన్న వ్యాయామాలు జేసుకోమంటున్నారు. కొంచెం ప్రాణాయామము, యోగా. సో, సోషల్ ఆహ్, గ్యాదరింగ్స్ ఎక్కువ మందితో కలవడము, బయట తిరగడం ఇవన్నీ గూడా సాధారణం కంటే ఎక్కువ శక్తిని తీసుకుంటాయి గాబట్టి కొంచెం తగ్గించుకుంటే చాలా బెటర్ అంటున్నారనమాట. సో, ఇంకా ఏంటి? ఈ సమయంలో శరీరము తన బాహ్య శక్తిని బాహ్య కార్యకలాపాల నుండి అంటే ఎక్స్‌టర్నల్ ప్రొడక్టివిటీ నుంచి ఇన్నర్ ప్రొడక్టివిటీ వైపుకి మళ్ళిస్తదంట ఈ శక్తి మనకి. అంటే బాహ్యంగా ఉన్న వాటి నుంచి కాకుండా ఇప్పుడు మనం చెప్పుకున్నాం అంతరంగంగా అట్లా మార్పులు చేసుకోవడానికి మనకి ఈ శక్తి ఉపయోగపడతదంట. ఈ ఈ 30 డేస్ శక్తి. సో, లోపల జరిగే మార్పు కోసం శరీరం ఎక్కువగా శక్తి వినియోగిస్తుంది. కాబట్టి మనకి అలసట అనేది కొంచెము కామన్ అని చెప్తున్నారనమాట. కొంతకాలం బయట పనులు తగ్గించుకోండి. లోపలి మార్పుకు అవకాశం ఇవ్వండి. శరీరం మనకు సూచించినట్టుగా దాని మాట వినండి. నాకేమైంది అని ఒక జడ్జ్ చేయకుండా నా వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే శరీరము తనకి తానుగా సర్దుబాటు చేసుకుంటుంది కాబట్టి నేను అలౌ చేస్తున్నాను ఈ ప్రాసెస్‌ని అని చెప్పేసి చెప్పుకోవడము. అట్లాగే ఏవేవైతే మనకి అలైన్ అవ్వని ఎనర్జీస్ ఉంటాయో వాటన్నిటిని రిలీజ్ చేసుకోవడము. ఇలా చేసుకోవచ్చంట మనము. కొంతమందికి ఈ నెల ఎట్లా ఫాస్ట్‌గా గడిచిపోయిందో గూడా తెలీదు. కానీ కొంతమందికి ఈ నెల ఒక్కొక్క డే చాలా భారంగా గడుస్తుందంట. అంటే మన శక్తిని వినియోగించుకోలేమనుకోండి, నెగెటివ్‌లో ఉన్నామనుకోండి, ఇంకా వాటికి కనెక్ట్ అయిపోతాం గాబట్టి ఒక్కొక్క రోజు చాలా భారంగా అనిపిస్తదంట. గడవదనమాట. కానీ కొంతమందికి చాలా ఫాస్ట్‌గా గడిచిపోతుందంట. అంటే ఇన్నర్ వర్క్ చేసుకుంటూ ముందుకు సాధనలో వెళ్ళిపోతాం గాబట్టి చక్కగా వాళ్ళ జీవితంలో ఉన్న ఎక్స్‌పీరియన్స్ అన్నీ గూడా వాళ్ళు చేస్తారంట.
సో, ముగించాల్సిన పనులను మనం ముగించుకుందాము. సహజంగా ముగియబోతున్న విషయాలను గూడా ముగియనిద్దాం. అట్లాగే రాబోయే మార్పులను ప్రశాంతంగా సిద్ధం జేసుకోమంటున్నాడిక్కడ. ఈ తేదీల గురించి ఏం ఆలోచించకండి. లోపల జరిగే దాని గురించి మాత్రమే ఆలోచించండి. ఎందుకంటే, ఈ తేదీల్లో జరిగే ఎనర్జీని మాత్రమే చెప్తున్నారు కానీ, ఈ తేదీల్లో అమ్మో! అయిపోయింది ఇంకా ఆగస్టు కాబట్టి ఇంక నేను సెప్టెంబర్ నుంచి ఏ వర్క్ చేయకుండా ఉండొద్దని కాదు. సినిమా ఇప్పుడే మొదలైందని చెప్పుకున్నాము. మనకి ఒక చేతిలో ఒక మంచిగా అస్త్రం ఇచ్చారు. ఆ అస్త్రాన్ని మనం ఎట్లా యుటిలైజ్ జేసుకోవాలో ఇప్పుడు ఈ మంత్ ఆ అస్త్రాన్ని యుటిలైజ్ జేసుకొని ఎక్కడో స్టోర్ రూమ్‌లో పడేసామనుకోండి. ఎనర్జీ అస్త్రం అంటే ఇక్కడ ఓన్లీ ఫిజికల్‌గా కాదు. ఒక ఎనర్జీ కార్డ్ ఇచ్చారు మనకి. ఒక ఎనర్జీ త్రిశూలం అనుకుందాం మనం చక్కగా. శివపార్వతుల సమ్మేళనము, అర్ధనారీశ్వర తత్వము. మనం చెప్పుకుంటున్నాం డివైన్ ఫెమినిన్ ఎనర్జీ, మాస్కులిన్ ఎనర్జీ కాబట్టి ఒక త్రిశూలం ఇచ్చారు మనకి. ఓకే. ఆ త్రిశూలము చాలా లైట్‌తో నిండి ఉంది. ఓకే. దాన్ని మనం ఎట్లా యుటిలైజ్ చేసుకుందాము. ఇప్పుడు పొద్దున్న లేవగానే ఆ త్రిశూలం పట్టుకోవాలి. దాని లక్షణాలేంటి? చక్కని లవ్ లైట్ అంతే. వైబ్రేట్ అవుతుంది చక్కగా. దాన్ని తీసి 1 మంత్ అంతా ఉపయోగించుకొని మళ్ళీ స్టోర్ రూమ్‌లో పడేసామనుకోండి ఇంక మనకు పని చేయదు. ఎందుకంటే 20, 30లోకి మనం వెళ్ళలేం. సో, అది మనం అట్లా తీసుకుందాం అన్నమాట. ఆహ్, సో, విత్తనము నాటిన వెంటనే మొక్క ఇంక మనకు కనిపించదు. ఇట్లా నేలలో జరిగిన అంటే అంతర్గత మార్పనేది ఒక సీడేసుకుంటాము. సో, అది చిన్నగా చిన్నగా మొక్క పైకొస్తుంది. దాని తర్వాత వృక్షం అవుతుందనమాట. అట్లా మనం ఇప్పుడు ఒక సీడేసుకున్నామనమాట. సో, ఎనర్జీ అప్‌డేట్స్ అన్నీ గూడా ఇంకా ఇట్లా అవుతున్నాయని చెప్తున్నారు. ఈ మార్పుల్ని ఇప్పటికే నేను ఎరుకతో గమనిస్తున్నానని జెప్తున్నారాయన. ఎట్లా అంటే ఇంకా చాలా ఉంది. ముందు ఇంకా చాలా ఉంది. సో, మన అవేర్‌నెస్ పెంచుకోవాలి. మనం ఇన్నర్ వర్క్ చేయాలి. షాడో వర్క్ జేసుకోవాలి. ఇవన్నీ చేసుకోవడం వల్ల చక్కగా మనం ముందుకెళ్ళొచ్చు. అంటే ఇది మనము భయపడాల్సింది ఏమీ లేదు. ఇక్కడ అదొక్కటి గమనించాలి. అమ్మో! ఇంత చెప్పుకున్నాము, ఇన్నర్ వర్క్ చేయాలి. నాలో ఇంకా మార్పులు రాలేదని కాదు. ప్రతి ఒక్కరు అదే పాత్‌లో ఉన్నాము. కలెక్టివ్‌గా ఈ టైమ్ లైన్‌లో ఎంతో పెద్ద లైన్‌లలో నిలబడి ఇప్పుడు తిరుపతి దర్శనం మనకు అక్కడ ఒక 2000 ముందు 2000 మంది మన ముందున్నారనుకోండి. కర్మగాలి మనం అదే టైమ్ లైన్‌లో మనము ఆ టైంకి తిరుపతికెళ్ళామనుకోండి. మన ముందు 2000 మంది ఉంటే, అబ్బా! తిరుపతి దర్శనం తర్వాత చేసుకుందాంలే అని మనం వెనక్కెళ్తామా? వెళ్ళము. ఎందుకంటే చాలా రోజుల ప్లానింగ్ ఉంటుంది. మనం టికెట్ బుక్ చేసుకోవడము, ఫ్యామిలీ‌నందరిని ఒప్పించుకోవడము, ఆ టైంలో కరెక్ట్‌గా మనము దర్శనానికి వెళ్ళడము పర్వాలేదులే. ఆ 2000 మంది లైన్‌లో ఉన్నా సరే పర్వాలేదు. ఆ భగవంతుడే చూసుకుంటాడు. కొంచెం ముందు గూడా నాకు స్పెషల్ దర్శనం గూడా గావచ్చు చెప్పలేము. ఆయన ఎలా ఉంటే అలా నా నా వైబ్రేషన్‌ని బట్టి, నా ఫ్రీక్వెన్సీని బట్టి ఆయన నన్ను కరుణిస్తాడని చెప్పేసి ఒకే ఒక థాట్ పెట్టుకున్నామనుకోండి. అస్సలు 2000 మంది గాదు గదా! ఇద్దరు ముందే మనం ఉంటాం. ఆ ఇద్దరిని క్రాస్ చేసి గూడా మనకి ఆ దైవ దర్శనం జరుగుతుందనమాట. కానీ అమ్మో! ఇంకా దర్శనం ఎప్పుడైతుందో, నాకింకా ట్రాన్స్‌ఫర్మేషన్ జరగట్లేదు. నేనింకా ముందుకు సాగట్లేదు అని అనుకుంటే 2000 మంది కాదు. అక్కడ 20,000 మంది మన ముందు ఉంటారనమాట. అట్లా మనం 2000, 20,000 మంది ముందు సోల్ వరల్డ్‌లో, ఆత్మ లోకంలో మనము లైన్‌లో నిలబడి, మనము ఈ టైంలో మనం జన్మించాలని మన సోల్ ప్లాన్ చేసుకొని, అంత వెయిట్ చేసి జన్మ తీసుకున్నాం. కాబట్టి ఈ జన్మని సార్థకం జేసుకోవాలనే మనం ఈ సెషన్ చెప్పుకుంటున్నాం. ఈ టైమ్ లైన్‌లోనే ఎన్‌లైట్ అవుదాం. ఈ టైమ్ లైన్‌లోనే చక్రాల్ని మంచిగా యాక్టివేట్ జేసుకుందాం. ఈ టైమ్ లైన్‌లోనే కంప్లీట్‌గా మనలో ఉన్న దైవత్వాన్ని, దేవుణ్ణి పట్టుకుందాం. మనలో ఉన్న ఇన్నర్ గురువు ద్వారా ఆ దైవానికి దగ్గరవుదాము. మనమే దేవుళ్ళమని పత్రి సార్ ఎట్లాగైతే చెప్తాడో అట్లా మనం ఆ పాత్‌లోకెళ్ళినప్పుడు చాలా మనకి మార్పులొస్తాయి. వాటన్నిటిని మనం చక్కగా ఎవరికి వారు మనము లోపలికి ఆ ఇన్నర్ జర్నీ చేసినప్పుడు మనకర్థమవుతుందనమాట. సో, ఇది ఇంకా అసలు ఫస్ట్ చెప్పింది ఆయన 30 డేస్‌లో. కానీ ఇంకా లయన్ గేట్ పోర్టల్‌కి సంబంధించింది ఇంకా ఉంది. కానీ మనకు టైము ఆహ్, హై లెవెల్‌గా ఇంకొక 5 మినిట్స్ చెప్పేసి నేను మెడిటేషన్ చేపిస్తాను మాస్టర్స్ ఒక 15 మినిట్స్. మీకు ఓకే గదా! క్షమించాలి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటున్నందుకు. యాహ్! చిన్నగా ఇంకొక 5 మినిట్స్ దీన్ని హై లెవెల్ చెప్తాననమాట. ఆధ్యాత్మికంగా మనము ఆత్మ చైతన్యం పెరిగే సమయము,
ధైర్యము, ఆత్మవిశ్వాసము, నాయకత్వ గుణాలు వికసించే సమయం ఇది. పాత ప్రతికూల భావనలు విడిపించి కొత్త సంకల్పాలు చేసుకునే అవకాశం ఉండే సమయం ఇది. ధ్యానము, ప్రార్థన, కృతజ్ఞత సాధనకు అనుకూలమైన సమయం ఇది. అంతరంగ మార్పు, ఆత్మ వికాసంకి మనకి ఇది ఈ సమయం అనేది మనకు యూటిలైజ్ చేసుకోవచ్చు. అట్లాగే 8 సంఖ్య యొక్క ప్రాముఖ్యత ఏంటంటే సమృద్ధి, అబండెన్స్, అనంత శక్తి. మనం కర్మ కూడా బ్యాలెన్స్ చేసుకునేది. అట్లాగే ఇన్నర్ పవర్ అనేది చాలా బాగా మనము దీని ద్వారా మనం తీసుకోవచ్చు అంట. ఇంకా ఏం చెప్తున్నారంటే ఒక్క నిమిషం. ఇంకా ఏం చెప్తున్నారంటే పాత నమ్మకాల్ని మనము పెట్టుకోవచ్చు. సో మనము కనెక్ట్ అవ్వాల్సింది మన సోల్కి, మన సోల్ ద్వారా హయ్యర్ సెల్ఫ్కి కనెక్ట్ అవ్వాలి. సో హయ్యర్ సెల్ఫ్కి కనెక్ట్ అయినప్పుడు హయ్యర్ మైండ్ యాక్టివేట్ అవుతుంది. సో దాని ద్వారా మన ఎమోషనల్ బాడీ, ఫిజికల్ బాడీ, అట్లాగే భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా, ఆ గ్రిడ్స్ కూడా మనకి ఉపయోగపడతాయంట. మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఈజిప్ట్లో పిరమిడ్స్ గురించి చెప్పుకున్నాం కదా. సో పిరమిడ్కి సంబంధించిన ధ్యానం అనేది మనం చక్కగా పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. క్రిస్టలైన్ పిరమిడ్ని మనం ఇన్వైట్ చేసుకోవచ్చు. అట్లాగే దీని ద్వారా మనకి సరైన సమయంలో సరైన వ్యక్తులు మన లైఫ్లోకి వస్తారంట. మనకి రావాల్సిన మెసేజెస్ మాత్రమే మనకు వస్తాయంట. అంటే ఒక బుక్ రీడ్ చేస్తున్నారు అనుకోండి, మనకు తెలియకుండానే ఒక ట్రిగర్ పాయింట్ వస్తుంది అనమాట. ఒక చిన్నగా ఒక డౌన్లోడ్ వస్తుంది, ఒక లైట్ కోడ్ లాగా వస్తుంది అనమాట. మనకు అర్థం అవ్వడం స్టార్ట్ అవుతుంది. అరే ఇది నాకు తెలిసిందే కదా అని ఇంట్యూషన్ లెవెల్స్ బాగా డెవలప్ అయిపోతాయంట. సో దీని ద్వారా పాత నమ్మకాలు మనం విడిచిపెడతాము, పాత భావోద్వేగాలు మనం విడిచిపెడతాము. క్లియరింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది. సో చైతన్య శక్తిలో మార్పులు ఎలా వస్తాయంటే సమన్వయం, అంటే హార్ట్ కోహరెన్స్, అట్లాగే మనకు ఒక అలైన్మెంట్, అన్ని చక్రాల అలైన్లోకి వస్తాయంట. బాడీలో అన్ని బాడీలకు అలైన్లోకి వస్తాయంట. అహంకారాన్ని, ఈగోను దాటి నిజమైన ఆత్మస్వరూపాన్ని మనం కనుక్కుంటామంట. శక్తి చాలా బాగా పెరుగుతుంది. దీనికి సిరియస్ నక్షత్రం మనకు సహాయపడుతుంది, భూమి సహాయపడుతుంది, పిరమిడ్లు సహాయపడతాయి, మన కాన్షియస్నెస్ మనకు అన్నిటికంటే ఎక్కువ కూడా సహాయపడుతుందంట. సో భూమి పైన ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చాలా బాగా యాక్టివేట్ అవుతాయంట. ప్లానెట్స్ అన్ని మనకు హెల్ప్ చేస్తాయంట. ఇంకా కొన్ని గ్రిడ్స్ ఉంటాయంట, మ్యాగ్నెటిక్ గ్రిడ్స్ భూమి పైన, అవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయంట. సో వాటిని యాక్టివ్ చేయడానికి ఆర్కిటోరియన్స్, ప్లైడియన్స్, సిరియన్స్ ఒక పక్క నుంచి వర్క్ చేస్తూ ఉంటారంట. వాళ్ళు చాలా వర్క్ మాస్టర్స్. వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తున్నారంటే అలసిపోతున్నారంట. మాస్టర్స్ వర్క్ చేసి 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 డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారంట మన కోసమని. సో భూమి చైతన్యాన్ని, మన డిఎన్ఏను ప్రభావితం చేసే శక్తులన్నిటినీ వాళ్ళు మనకి మన నైట్ పడుకుంటున్నప్పుడు మన ఆస్ట్రల్ బాడీతో చాలా వర్క్ చేస్తున్నారంట. ఇంకా క్రిస్టలైన్ గ్రిడ్ని మన బాడీలో అమరుస్తున్నారంట. భూమి యొక్క గ్లోబల్ హార్డ్ డ్రైవ్ అనేది ఒకటి ఉంటుందంట. అంటే ఆధ్యాత్మిక జ్ఞాపకాల నిల్వ ఉన్న ఒక మెమరీ బ్యాంక్ అంట. సో దానికి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. దాంట్లో ఉన్న స్పిరిచువల్ నాలెడ్జ్ మనకి థాట్స్ రూపకంగా అందిస్తున్నారంట. ఇంకా గాయా గ్రిడ్ అనమాట, అంటే మదర్ ఎర్త్ని గాయా అంటారు. ఈ గాయా గ్రిడ్ లో ఏముంటాయంటే ప్రకృతిలోని అన్ని జీవులకు సంబంధించిన జీవశక్తి ఆధార వ్యవస్థ, బయోలాజికల్ బ్యాకప్ సిస్టమ్ ఉంటుందంట. సో ఇప్పుడు మనకు కంప్యూటర్ అనుకుందాము, మన ఈ ఎర్త్ మొత్తము దానికి సంబంధించింది మనం ఇప్పుడు రీసెట్ చేస్తే ఎట్లా ఉంటుంది, అన్నీ మళ్ళీ మెమరీ అంతా తీసేసి, పాత డేటా అంతా తీసేసి కొత్త డేటా పంపిస్తే ఎలా ఉంటుంది, అలా మనం తీసుకోవచ్చు అనమాట. సో అట్లా ఫిఫ్త్ డెన్సిటీ అంటే ఫిఫ్త్ డైమెన్షన్ యొక్క చాలా బాగా ఎనర్జీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయంట. సిక్స్త్ కూడా ఉంటాయంట. సో దీనివల్ల మనకి యూనిటీ, ఏకత్వ భావన, లోకి వస్తామంట. నువ్వు నేను అన్న వేరు భావం అనేది ఏమి ఉండదంట. జీవితంలో భయం అనేది ఉండదంట, పోటీతత్వం అనేది ఉండదంట, మన జడ్జి అనేది చేయమంట, అంతర్గత సంఘర్షణ అనేది ఏమి ఉండదంట. చైతన్య శక్తి అంత బాగా ఉంటుందన్నమాట. సో లోతైన అంతర్గత ప్రశాంతత అనేది మనము కనెక్ట్ అవుతామంట. సో కొంచెం ఒక స్థిరత్వం అనేది వస్తుందంట. ఇంట్యూషన్ లెవెల్స్ బాగా పెరగడం వల్ల మనకి ఆనందము, ఉత్సాహము, ఒక మంచి భావోద్వేగ పరవశం అన్నమాట, అంటే బ్లిస్, ఇవన్నీ కూడా మనము గమనిస్తామంట.
అంటే ఏ శక్తికి మనము ఇస్తామో ఆ శక్తి యాంప్లిఫై అవుతుందనమాట. నెగెటివ్ శక్తికి మనం ఎనర్జీ పెట్టామా, అది మన లైఫ్‌లో చాలా ప్రభావితం చూపిస్తుంది. పాజిటివ్ శక్తికి మనం ఎనర్జీ పెట్టామా, అది పాజిటివ్ శక్తి అనేది ప్రభావితం చూపిస్తుందంట. ఎస్పెషల్లీ ఆగస్ట్ 12 చంద్రగ్రహణము, అదే ఈ సూర్యగ్రహణం ఉంది గదా! సో, దానికి సంబంధించింది మనం తీసుకోవచ్చని చెప్తున్నారనమాట. హ్మ్. యాహ్! సో, దీనివల్ల కొంచెం బాడీ అనేది మనకి సహకరించకపోవచ్చు. కొన్ని కొన్ని సార్లు పెయిన్స్ రావడం. సో, మనం ఏంటంటే సాధన ఎక్కువ చేసుకోవడము, గ్రౌండింగ్ బాగా జేసుకోవాలి మాస్టర్స్. దీంట్లో ఆయన గ్రౌండింగ్ గురించి కూడా చెప్పారు. సో, ఏమి లేదు. ఎన్ని పనులున్నా ఎట్లాగో సమ్మరే గాబట్టి చక్కగా బయటికెళ్ళి ఒక 10 మినిట్స్ ఫస్ట్ ఒక థాట్, అమ్మ భూమాత నీ ఎనర్జీస్‌తో కనెక్ట్ అవుతున్నాను. సన్ ఎలక్ట్రిక్, భూమి మ్యాగ్నెటిక్. సో, వి ఆర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ బీయింగ్స్ అంటాం అందుకని. మనలో గూడా శక్తి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వేటికి కరెంట్ షాక్స్ రావు. కానీ మనకెందుకు కరెంట్ షాక్ వస్తుంది అంటే, మనలో ఉన్న సూర్యుడి యొక్క ఎలక్ట్రిక్ శక్తి ఉంది. భూమాత యొక్క మ్యాగ్నెటిక్ శక్తి ఉంది. సో, అందుకని మనకిప్పుడు చూడండి కరెంట్ తీగని ముట్టుకున్నామనుకోండి కరెంట్ షాక్ వస్తుంది. కాబట్టి మనలో ఉన్న విద్యుత్ శక్తిని మనము చక్కగా యుటిలైజ్ చేసుకొని, భూమాత యొక్క మ్యాగ్నెటిక్ శక్తితో అలైన్ అయ్యి, మనలో ఉన్న ఎనర్జీస్‌ని అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి గ్రౌండింగ్ అనేది ఉపయోగపడుతుందనమాట. సో, అట్లా గ్రౌండింగ్ చేసుకుంటూ ఒక 10 మినిట్స్ అమ్మా భూమాత నాలో ఉన్న నెగెటివ్ ఎనర్జీకి సంబంధించి ఇదంతా మొత్తం తీసేసుకో తల్లి. పాజిటివిటీని నాకివ్వు. అట్లాగే సూర్య నమస్కార్ ఒక్కసారి పొద్దున పూట మార్నింగ్ టైంలో మనం ఎళ్లి ఒక్కసారి సన్‌కేసి చూసి సూర్యదేవా నీకు అనంత కోటి కృతజ్ఞతలు. హ్మ్. ఎందుకంటే ఆయన ప్రత్యక్ష దైవం. ఏవి చెప్పుకుంటారో చెప్పుకోండి సంకల్పాలు. ఇంక మన ఇష్టం అన్నమాట. అట్లా. సో, పౌర్ణమి డేస్‌లో మంచిగా మెడిటేషన్ చేసుకోవడం, అమావాస్య డేస్‌లో గూడా మనం క్లియరింగ్ చేసుకోవడం అనేది బాగా ఉపయోగించుకోవచ్చనమాట. సో, 2030 నాటికి పూర్తిగా ఆవిర్భవించే ఉన్నత చైతన్య గ్రహ జీవనానికి అవసరమైన శక్తి క్షేత్రంలో సుమారు 76% మన పీపుల్ అందరూ సత్యయుగంలోకి ఎంటర్ అవుతామంట. 76% మనము 2030కి సత్యయుగంలోకి ఎంటర్ అవ్వడానికి మన లోపలున్న ఇన్నర్ జర్నీని మనము కనెక్ట్ అయ్యి, మన లోపలున్న కాన్షియస్‌నెస్‌ని మనము ఎక్స్‌పాండ్ చేసుకుంటూ పోతే 76% ఆఫ్ పీపుల్ సత్యయుగంలోకి ఎంటర్ అయినట్టేనంట. 2030 నాటికి. అప్పుడు ఉన్నత చైతన్య గ్రహ జీవనం అనేది జరుగుతుందంట. ఉన్నత చైతన్య గ్రహ జీవనం అంటే హయ్యర్ కాన్షియస్‌నెస్ ఉన్న ఒక కొత్త భూమి అన్నమాట అది. సో, దానికి మనము వెళ్తామంట. ఇప్పటివరకు అవసరమైన శక్తి క్షేత్రంలో సుమారు 76% మాత్రమే చేరుకున్నాం. ఇంకా క్రొత్త ప్రయాణం మిగిలే ఉంది. కాబట్టి ముందుకు సాగండి. ధైర్యంగా ఇంచండి అని చెప్తున్నారీయన. ఇంకా ముందుకు చాలా బాగా మనం సినిమా ఇప్పుడే మొదలైంది అనుకున్నాం గదా! సో, మరి ఆ 76%లో మనం ఉందామా? వద్దా? ఒకటే ఒక క్వెషన్. సత్యయుగంలోకి మనము 2030 నాటికి రెడీగా ఉండాలి అంటే ఇన్నర్ వర్క్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఖచ్చితంగా ఎరుకతో ప్రతి ఒక్క ఎక్స్‌పీరియన్స్‌ని ఎరుకతో గమనించుకుంటూ సాక్షిగా జస్ట్ చూడాలంతే. ఎవ్వరిని జడ్జ్ చేయొద్దు. హస్బెండ్ నుంచి మొదలుపెడితే పిల్లల వరకి ఫ్యామిలీ, మన ఫ్యామిలీ మెంబర్స్ అత్తమామలే గావచ్చు, ఆడపడుచులే గావచ్చు, మన సోల్ ఫ్యామిలీ, ఫస్ట్ సోల్ ఫ్యామిలీ. ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. ఫస్ట్ మన ఇంట్లో గెలవాలి. సెకండ్ రచ్చ. ఏంటి ఇంకా మనం సాధన చేసుకున్న దాన్ని బట్టి మనం ఏదైనా నేర్చుకున్నామో, స్వాధ్యాయం చేసుకుంటామా, సజ్జన సాంగత్యం చేసుకుంటామా, క్లాసులు చెప్తామా, ఇట్లాంటియన్నీ సెకండరీ. ఫస్ట్ మన సర్కిల్‌లో, మన కమ్యూనిటీలో మనం మార్పు తీసుకొచ్చుకోవాలంటే ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి. సో, అది చేసుకోవాలి. అట్లా 76%లో మనం ఉండాలంటే గనక. ఇది మాస్టర్స్ ఇక్కడి వరకి. సో, మనం ఇక్కడి నుంచి ధ్యానం చేసుకుందాము. ధ్యానం చేసుకున్న తర్వాత ఒక్క 10 మినిట్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక మనము చెప్పుకుందాము. యాహ్! చక్కగా అందరము ఒక 3 శ్వాసలు మనం అందరం కళ్ళు మూసుకుందాం ఫస్ట్. ఎవరైనా స్పెట్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటే గనక స్పెట్స్ తీసి పక్కన పెట్టుకుందాము. 3 దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ డివైన్ ఎనర్జీకి, హయ్యర్ కాన్షియస్‌నెస్‌కి, హయ్యర్ వైబ్రేషన్స్‌కి, హయ్యర్ ఫ్రీక్వెన్సీకి ఉన్న ఆ లైట్‌కి, లవ్‌కి సంబంధించిన ఎనర్జీస్‌ని మనం శ్వాసిద్దాం. ఒక దీర్ఘ శ్వాస తీసుకొని, ఈ ఎనర్జీస్ అన్నింటిని చాలా రిలాక్స్‌గా తీసుకొని
మన లోపల ఉన్న పాత భయాలు, గత జన్మ తాలూకులో, గత జన్మ అయినా కావచ్చు, ఏ లోకంలో అయినా మనం పుట్టి ఉండవచ్చు, ఏ డైమెన్షన్‌లో మనం ఎక్స్‌పీరియన్స్ చేసుకైనా ఉండవచ్చు. దానికి సంబంధించిన ఏవైతే సరికాని ఆలోచనలు, సరికాని భావోద్వేగాలు, సరికాని అపనమ్మకాలు, సరికాని నమ్మకాలు ఏవైతే ఉన్నాయో, వాటికి సంబంధించినవన్నిటిని మనము శ్వాసని విడిచిపెట్టేటప్పుడు మనం వాటిని రిలీజ్ చేసుకుందాం. ఒక్క క్షణము సైలెంట్‌లో ఉండి డివైన్ ఎనర్జీని మనం తీసుకుంటున్నాము. సరికాని ఎనర్జీని మనం రిలీజ్ చేస్తున్నాం. 3 దీర్ఘ శ్వాసలు మాస్టర్స్. ఈ ప్రాసెస్‌లో మనం శరీరాన్ని కంప్లీట్‌గా రిలాక్స్ చేద్దాం. సహస్రారం నుంచి అరి పాదాల వరకి కూడా. ఎక్కడైనా టైట్‌గా ఉందా, బిగుతుగా ఉందా చూసుకోండి. అక్కడ రిలీజ్ చేద్దాము. తల, అన్ని భాగాలు, నెక్, షోల్డర్స్, హ్యాండ్స్, మన ఊపిరితిత్తులు, ఇంకా కడుపులో ఉన్న అన్ని అవయవాలు, మన తొడలు, కాళ్ళు, పాదాలు, పాదాల వేళ్ళు బిగుతుగా లేకుండా చక్కని రిలాక్స్. మనం ఎంత రిలాక్స్ చేసుకుంటే అంత డివైన్ ఎనర్జీ మన బ్రహ్మరంధ్రం గుండా మన ప్రతి ష్ మన ప్రతి అవయవంలోకి, ప్రతి కణంలోకి మనం రిసీవ్ చేసుకుంటాం. ఇంకా రిలాక్స్ చేసుకుందాం బాడీని. శ్వాసని గమనిస్తూ మన శరీరాన్ని కంప్లీట్ రిలాక్స్‌లోకి తీసుకొద్దాము. మన శరీరము కంప్లీట్ రిలాక్స్‌గా ఉన్నప్పుడు మాత్రమే మన దృష్టిని హృదయ కేంద్రం పైన పెడదాం. మన కాలర్ బోన్‌కి కొంచెం కింద దిగువన గమనిద్దాము. అక్కడే మన ఆత్మజ్యోతి వెలుగుతూ చక్కగా ప్రజ్వలిస్తూ ఉంటుందన్నమాట. అక్కడ మనం కాన్సంట్రేషన్ చేద్దాం. ఇప్పుడు మనందరి పూర్ణాత్మల్ని ప్రేమపూర్వకంగా ఇన్వైట్ చేసుకుందాం.
ప్రియతమ గురువు పత్రిజీ గారి యొక్క కాన్షియస్నెస్ని, బాబాజీ యొక్క కాన్షియస్నెస్ని, పరమ గురు మండలి 7 రేజ్ మాస్టర్స్, జ్వాలకుల మాస్టర్స్, లేడీ నాడా, ఏంజల్స్, ఆర్క్ ఏంజల్స్, గార్డియన్ ఏంజల్స్, ప్లైడియన్స్, సిరియన్స్, ఆర్క్టూరియన్స్, సప్త ఋషులు, శివశక్తుల చైతన్యాలని, త్రిమూర్తులు, త్రిమాతలు, ఇంకా సకల దేవీ దేవతలు, దివ్యాత్మ స్వరూపులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇన్వైట్ చేసుకుంటున్నాము. ప్రకృతి మాత, యోగమాత, విశ్వమాత, భూమాత, నవగ్రహాలు, నక్షత్రమిత్రులు, సూర్యచంద్రులు, పంచభూతములు, వారందరి ఎనర్జీస్ని ఇన్వైట్ చేసుకుంటున్నాము. ఖనిజ సంపద, వృక్ష సంపద, జంతు సంపద, మానవ జాతి, అంటే ఎవరెవరైతే ట్రాన్స్ఫార్మ్ అవ్వాలని రెడీగా ఉన్న సోల్స్ ఎవరైతే ఉన్నారో ప్రేమతో మన ఈ ధ్యాన సమూహంలోకి మనం ఇన్వైట్ చేద్దాం. ప్రతి ఒక్క గురువు, ప్రతి ఒక్క పూర్ణాత్మ, ప్రతి ఒక్క ఆత్మ ఇన్ఫినిటీ షేప్లో కూర్చున్నట్టుగా మనం ఊహిద్దాము. మన పైన క్రిస్టల్ పిరమిడ్ని ఇన్వైట్ చేసుకుందాం. మన యాన్సెస్టర్స్ని కూడా ఇన్వైట్ చేసుకుంటున్నాము. ఏవైతే కార్మిక్ కార్డ్స్ ఇంకా మిగిలి ఉన్నాయో వాటన్నిటిని ప్రేమతో మనము స్వీకరించి ఏవైతే రిలీజ్ చేయాల్సిన కార్డ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం చక్కగా రిలీజ్ చేసుకుందాం. అలాగే మన స్పిరిచువల్ గైడ్స్ని ఇన్వైట్ చేసుకుందాం. గతము లేదు ఇక్కడ, భవిష్యత్తు లేదు ఇక్కడ. ఈ దివ్యమైన క్షణంలో ఒక ప్రశాంతమైన స్థితిలో సాధన చేసుకుందాం మాస్టర్స్. శ్వాసను గమనిస్తూ ఇన్నర్ జర్నీ చేద్దాం. హృదయంలో లోపల లోతుల్లోకి వెళ్దాం. ఒక ప్రశాంత స్థితిలో ఉన్నాము. హయ్యర్ వైబ్రేషన్స్తో ఉన్నాము. హయ్యర్ ఫ్రీక్వెన్సీని రీచ్ అయ్యాము. అక్కడ కుటుంబము లేదు, మంచి లేదు, చెడు లేదు, అంతా శూన్యం, అంతా పరమానందం. అసలైన నిజ స్థితి మనందరిది అక్కడ. ఒక జ్యోతి రూపకంగా ఉన్నాము. మన శరీరంలోని ప్రతి కణము మన చైతన్యాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ మన హృదయ చక్రంతో చక్కటి కాంతితో వెలుగుతోంది.
ప్రతి ఒక్క గురువు ద్వారా గూడా గోల్డెన్ ఎనర్జీ మనందరి పైన వర్షంలాగా కురుస్తోంది మాస్టర్స్. మన ఎనర్జీ బాడీ కాంతివంతంగా జ్యోతిలాగా వెలుగుతోంది కదా! ఇప్పుడు మన పాదాల నుండి బంగారు రంగు వేర్లు భూమి లోతుల్లోకి వెళ్తున్నట్టుగా మనం ఊహిద్దాం. గురువులు ఇచ్చిన ఆ బంగారు రంగు కాంతి ఉంది కదా! ఆ కాంతి ద్వారా మన కాళ్ళ నుంచి ఆ బంగారు రంగు కాంతి యొక్క వేర్లు భూ లోతుల్లోకి, భూమి లోతుల్లోకి వెళ్తున్నట్టు మనము ఊహిద్దాం. అప్పుడు భూమాత మనల్ని ఎంతో ప్రేమతో హగ్ చేసుకుంటుంది మాస్టర్స్. మన ప్రతి శ్వాస ద్వారా భూమాత మనల్ని హగ్ చేసుకొని భద్రతనిస్తోంది. శాంతినిస్తోంది. అంటే మనం భూమాత ఒడిలో ఉన్నామిప్పుడు. తల్లి ఒడిలో బిడ్డ ఉంటే ఎలా ఉంటుంది? ఆ స్థితిని మనం ఊహించుకోవాలి. అదే విజువలైజేషన్ పవర్. అమ్మ ప్రతి ఒక్కరిని నిమురుతూ, నా ఒడిలో భద్రంగా ఉన్నారు బిడ్డలారా. నా ఒడిలో స్థిరంగా ఉన్నారు. ఎన్నో జన్మల నుంచి నా ఒడిలోకే వస్తున్నారు తిరిగి తిరిగి. నేను మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాను. మీకు భద్రతనిస్తున్నాను. శాంతినిస్తున్నాను. మీరు నేను ఒక్కటై ఉన్నాము అని ఒక మంచి స్థిరత్వంతో అమ్మ మన జుట్టుని నిమురుతూ చక్కని ఒక స్థితిలోకి తీసుకెళ్తుంది మాస్టర్స్. భూమాత స్థిరంగా, భద్రంగా ఉంచడం వల్ల, శాంతిగా ఉంచడం వల్ల అన్ని చక్రాలు మనకి బ్యాలెన్స్‌లోకొచ్చి పైన ఆకాశంలో ఒక అద్భుతమైన బంగారు కాంతి ద్వారం, గోల్డ్ కలర్ యొక్క ఒక ఆర్బిట్, ఒక పోర్టల్, గోల్డెన్ కలర్ యొక్క ఒక పోర్టల్ ఓపెన్ అయింది ఆకాశంలో. చూద్దాం మనము. అదే మనము లయన్ గేట్ పోర్టల్. ఇన్ఫినిటీ పోర్టలు, ఇన్ఫినిటీ షేప్‌లో 8ని రివర్స్‌గా రాస్తాం కదా! ఆ షేప్‌లో ఆకాశంలో గోల్డ్ కలర్‌గా కనిపిస్తుందది. ధగ ధగ మెరుస్తూ గోల్డెన్ కాంతితో. ఆ ద్వారం ఓపెన్ అయింది మాస్టర్స్. ఒక గేట్‌ని ఓపెన్ చేసింది. అక్కడ అంత దివ్య కాంతి ఉంది. ఆ దివ్య కాంతి మెల్లిగా మన తలపై నుంచి మన లోపలికి ప్రవహిస్తుంది. మన సహస్రార చక్రంలోకి చిన్నగా వస్తుంది ఆ కాంతి. ఆ దివ్య కాంతి మన మెదడుని, మన హృదయాన్ని, మన శరీరంలోని ప్రతి కణాన్ని ప్రకాశింపజేస్తుంది. మన శరీరంలోని ప్రతి కణము ప్రేమతో, శాంతితో, దివ్య చైతన్యంతో నిండిపోతుంది. చక్కగా గమనించండి మాస్టర్స్.
డివైన్ ఎనర్జీస్ అన్నీ కూడా లయన్ గేట్ పోర్టల్ నుంచి మన సహస్రారం ద్వారా మన శరీరంలో అన్ని కణాలకి మనం రిసీవ్ చేసుకున్నాం. మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కణం కూడా ప్రేమతో, శాంతితో, దివ్య చైతన్యంతో నిండిపోయింది. ఈ ఇన్ఫినిటీ ఎనర్జీ, ఈ డివైన్ ఎనర్జీ మన బాడీలో ఉన్నప్పుడే మనలో ఉన్న ఓల్డ్ ఎనర్జీని మనం రిలీజ్ చేసుకుందాం. మన జీవితంలో అవసరం లేని భయాల్ని, ఆందోళనల్ని, కోపాన్ని, బాధని, అపరాధ భావాన్ని అన్నింటినీ ఒక బౌల్‌లో ఏద్దాం. అదంతా ఒక నల్లటి పొగలాగా ఉంది మాస్టర్స్. దాన్ని మనం బయటికి పంపించేస్తున్నాం. అంతే. ఆ బౌల్‌ని అలా జార విడిచేద్దాం. అవి ప్రేమతో విశ్వంలో రిలీజ్ అయిపోయాయి. మనం ఇప్పుడు చాలా తేలిగ్గా, స్వేచ్ఛగా, ప్రకాశవంతంగా ఉన్నాం. ఆ గోల్డెన్ ఎనర్జీస్‌తో. ఇప్పుడు మళ్ళీ మనం హృదయ చక్రం దగ్గరకొద్దాము. అక్కడ బంగారు రంగు కాంతి చాలా వైబ్రేట్ అవుతూ ఉంది. అప్పుడు మనం ఒక మంచి పవిత్రమైన సంకల్పాన్ని చెప్పుకుందాం. సంపూర్ణ ఆరోగ్యం, ప్రేమ, సమృద్ధి, మన ఆధ్యాత్మిక వికాసము, మనం అందించే శాంతి, ప్రపంచ శాంతి. ఇదంతా కూడా కృతజ్ఞతతో మనము మన లోపల నిండి ఉండాలని కోరుకుందాం మాస్టర్స్. ఏవైతే బయటికి వెళ్ళిపోవాలో అవన్నీ వెళ్ళిపోయాయి. నల్లని కాంతి రూపకంగా. నల్లటి పొగలాగా వెళ్ళిపోయాయి. ఏవి రావాలో అవి వచ్చేసాయి. సంపూర్ణ ఆరోగ్యము, ప్రేమ, అబండెన్స్, ఫుల్ సమృద్ధి, ఆధ్యాత్మిక వికాసము, ప్రపంచ శాంతి. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మనము ఒక మంచి కృతజ్ఞతా భావంతో డివైన్ ఎనర్జీ ద్వారా మనం రిసీవ్ చేసుకున్నాము. దీన్ని మనము ప్రతిరోజు ఎరుకతో మన ఇన్నర్ జర్నీలో మనం ఒక భావన చేసుకుంటూ మనం ఈ దైవిక సంకల్పాన్ని, ఈ అఫర్మేషన్స్ని రోజు చెప్పుకోవాలి. చక్కటి స్థితిలో ఉన్నాము. ఎప్పుడైతే కాన్షియస్ మైండ్ ద్వారా ఈ సంకల్పాల్ని చెప్పుకున్నామో సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి ఏవేవైతే రిలీజ్ అవ్వాలో అవి రిలీజ్ అయిపోయి, ఏవేవైతే మనం ఇన్వర్డ్ లోపలికి డివైన్ ఎనర్జీ ద్వారా తీసుకున్న క్వాలిటీస్ ఉంటాయి అవన్నీ మన లోపలికి మనము రిసీవ్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏ అడ్డుగోడలు లేవు, ఎలాంటి డౌట్లు ఉండకూడదు. డైరెక్ట్ మూల చైతన్యమే, ఆ సోర్సే మనకిప్పుడు ఓల్డ్ అంతా డివైన్ ఎనర్జీస్ని మనకి ఇచ్చే రోజులు ఇవి. వాటిలో మనం తడిసి ముద్ద అయిపోవాలి. ఎంత ఎనర్జీ రిసీవ్ చేసుకుంటామో అంత సత్యయుగం వైపు మనం అడుగులేస్తాం. ఎరుకతో సాక్షిగా ప్రతి ఒక్క క్వాలిటీని
మన లైఫ్‌లో మనము పాటిస్తూ, ఎక్స్‌పీరియన్స్ చేస్తూ, అనుభూతి చెందుతూ, ప్రతి ఒక్కరిలో ఆ దైవత్వాన్ని మనము చూస్తూ మన ఆధ్యాత్మిక సాధనని మనము కొనసాగిస్తున్నాం మాస్టర్స్. ఆ దివ్య అనుభూతికి, విశ్వానికి మనము కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. భూమాతకి గూడా కృతజ్ఞతలు. మన ఆత్మకి మనమే కృతజ్ఞతలు. హయ్యర్ సెల్ఫ్‌కి వచ్చిన ప్రతి ఒక్క గురువుకి మనము ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మూల చైతన్యానికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ శాంతిని కుటుంబానికి, ఈ కాంతిని మన కుటుంబానికి, మన సమాజానికి, శాంతిని, కాంతిని మన సమాజానికి, ప్రపంచమంతటికి గూడా మనం పంపుతున్నాం. ఇప్పుడున్న మనలోని ప్రేమ ప్రపంచాన్ని తాకుతుంది. మన ఫ్యామిలీకి అది రిసీవ్ అవుతుంది. సమాజానికి గూడా ఆ లైట్ అనేది అందుతుంది. ఈ క్షణమే. భూమాతలాగా మనం కూడా అవ్వాలి. భూమాత ఇస్తూనే ఉంటుంది. భరిస్తుంది. ఆ క్వాలిటీస్ అన్నీ గూడా మనము నేర్చుకుంటూ, మన దైనందిన జీవితంలో అప్లై చేస్తూ, మనం ఆధ్యాత్మిక సాధనలో ముందుకెళ్దాం. మన జ్ఞానాన్ని, సాధన శక్తిని అందించిన ప్రతి ఒక్క గురువుకి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. చిన్నగా బాడీ కాన్షియస్‌లోకొద్దాం మాస్టర్స్. ఒక్క మినిట్ సైలెన్స్‌లో ఉందాము. మన బాడీ, మన బుద్ధి, మన అన్ని శరీరాలు, అంత చైతన్య శక్తి, మన చైతన్యము ఈ ప్రాసెస్‌ని ఒక్క 1 మినిట్ సైలెంట్‌లో ఉండి ప్రాసెస్ చేసుకుందాము. ఈ లయన్స్ గేట్ పోర్టల్ ధ్యానం ద్వారా మనం పొందిన శాంతి, ప్రేమ, స్పష్టత ఈ జీవితమంతా గూడా ఈ దివ్యకాంతి మనల్ని ముందుకు నడిపిస్తూ, మూల చైతన్యం యొక్క గెలక్టిక్ సెంట్రల్స్ యొక్క శక్తులు మనకి హెల్ప్ చేయవలసిందిగా, మనల్ని ధ్యాన సాధన ద్వారా మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు కూడా సపోర్ట్ చేయాల్సిందిగా సంకల్పము చెప్పుకుంటున్నాము. సాధన కొనసాగించవలసి ఉంటే గనక కొనసాగించండి. లేదంటే బాడీ నుంచి బయటకొచ్చి చిన్నగా చేతుల్ని కళ్ళపైన రుద్దుకొని మనము 5, 4, 3, 2, 1, 0 చక్కని చిరునవ్వుతో, ఆ దివ్య కాంతితో, దివ్య శాంతితో, దివ్య ప్రేమతో మనము కళ్ళు తెరుద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యాహ్! మణిగారు